జీవితంలో నిన్నే నే నమ్మి ఉన్నానేసయ్యా, నిన్నే నే నమ్ముకున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా, నిన్నే నే నమ్ముకున్నాను. నీ వంటి వారు లేరయ్యా. ప్రతి ఒక్కరు కలిసి అవును తండ్రి, నీలాంటి వారు ఎవరు కూడా లేరు ప్రభా. నిన్నే నేను నమ్ముకున్నాను, నా జీవితానికి నువ్వే ఆధారం అంటూ రెండు చేతులెత్తుతో ఆయన నామాన్ని స్తుతిస్తాం. Glory to God in Jesus mighty. స్తోత్రం. ప్రతి ఒక్కరము కలిసి యేసయ్యా నిన్నే నేను నమ్ముకున్నాను తండ్రి, నీ వంటి వారు ఎవరు లేరు త్వరగా. ప్రతి ఒక్కరము కలిసి ఆరాధన చేసాం రెండు చేతులెత్తుతో మనసారా. We love you, Holy Spirit of God. నిన్నే నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. నిన్నే నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. అందరూ కలిసి నిన్నే నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నే నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. అద్భుతం చెయ్యుమయ్యా నా జీవితంలో, నిన్నే నే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చెయ్యుమయ్యా నా జీవితంలో, నిన్నే నే నమ్మి ఉన్నానేసయ్యా. నిన్నే నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నే నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. అవును తండ్రి, ఈరోజు నేను నిన్నే నమ్ముకున్నాను ప్రభా. నీ వంటి వారు ఎవరు లేరు యేసయ్యా. అందరూ నా ఆపత్కాలమందు నన్ను విడిచిపెట్టిన వారే, నా స్నేహితులు, చుట్టాలు, రక్త సంబంధికులు. ఎంతో నమ్మినాను కానీ నన్ను మోసం చేశారు ప్రభా. నా ఆశ్రయము నీవే అటు ఈరోజు నీ వద్దకు వచ్చాను. నా జీవితంలో ఒక అద్భుతము చేయ్యా. నా బ్రతుకులో నీ నూతన కార్యము జరిగించు ప్రభు అని అడుగుదామా? ప్రతి ఒక్కరు నోరు తెరిచి గ్లోరీ టు గాడ్ రెండు చేతులెత్తి నువ్వే కార్యము చేయాలయ్యా అంతే. నీవే ఏదైనా చెయ్యాలంటూ నీ కార్యాలకు ఎదురు చూస్తున్నాను. నీవే ఏదైనా చెయ్యాలంటూ నీ కార్యాలకు ఎదురు చూస్తున్నాను. తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను నమ్మి, నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా, నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చెయ్యమయ్యా నా జీవితంలో, నిన్నే నే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చెయ్యమయ్యా నా జీవితంలో, నిన్నే నే నమ్మి ఉన్నానేసయ్యా. నిన్నే నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నే నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. yes Lord, నీలాగా ప్రేమించేవారు మాకు ఎవరు లేరు. because without him we are nothing. అయా నీవు లేని మా జీవితం ఈరోజు వృధా తండ్రి.
అయా నీవు లేని అయా మా బ్రతుకు వృధా, నీవే ఏదైనా చేయాలంటూ నీవు తప్పక చేస్తావని ప్రభా నీ సన్నిధిలోకి వచ్చాను. ఒక్కసారి మా వైపు చూడయ్యా, నా బ్రతుకు నీ చేతిలోకి ఇస్తున్నాను తండ్రి అని అడుగుదామా? ప్రతి ఒక్కరం రెండు చేతులెత్తి గ్లోరీ. పరిశుద్ధాత్మ బలమైన ఆత్మతో దిగిరండి ఈ క్షణము. గ్లోరీ. నిందలో అవమానాలు సహించుకుంటూ నీరెగల నీడనే ఆశ్రయించాను. నిందలో అవమానాలు సహించుకుంటూ నీరెగల నీడనే ఆశ్రయించాను. నీ వాగ్దానములలో చేతపడి, నీ వాగ్దానములలో చేతపడి నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా, నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా. ఓ అద్భుతం చేయమయ్యా మా జీవితంలో. అందరం కలిసి అవునయ్యా, మా జీవితంలో అద్భుతం చేయ అయా. మా వైపు చూడు ప్రభా, ఒక్కసారి మా వైపు చూడయ్యా అని అడుగు బిడ్డ. ఈ ఆరాధనలను వేడుకుంటుండగా ఆయన బలమైన హస్తము నీ మీదికి రాబోతుంది, బలమైన అభిషేకం నీ మీదికి రాబోతుంది. ఈరోజు ఏ నిందలతో, ఏ అవమానాలతో, ఏ భయంకరమైన మానసిక ఒత్తిడితో నువ్వు సన్నిధిలోకి వచ్చావు, నా బ్రతుకులో అద్భుతం చేయ, నా జీవితంలో అద్భుతం చేయ అని అడుగు. అయ్యా నిన్ను నేను నమ్ముకున్నాను, నువ్వు అన్యాయస్తుడైన వాడు కాదు ప్రభా, నువ్వు నా జీవితాన్ని ఇలా వదిలేయవు ప్రభా. నువ్వే ఏదైనా చేయాలంటూ ఎన్నో నిందలలో, ఎన్నో అవమానాలలో ప్రభా నీ చెంతకొచ్చున్నాను. ఒక్కసారి నా వైపు చూడని అడుగు. గ్లోరీ ఇన్ జీసస్ మైటీ. పరిశుద్ధాత్మ దేవా ఒక్కసారి నా వైపు చూడని అడుగు. నీకున్న వేదనంతా ఆయన సన్నిధిలో కుమ్మరించు. ఏ సమస్యలతో నలిగిపోతున్నావు బిడ్డ, మనుషులు కాదు ఈ ఆరాధనలో ప్రభు సన్నిధిలో కుమ్మరించు. గ్లో టు గాడ్. ఆయన మన మధ్యలో, ఆయన మహిమ దిగుతున్నది, ఆయన అభిషేకం మన మధ్యలో కుమ్మరించబడిపోతుండగా రెండు చేతులెత్తుతూ ఆరాధన. గ్లోరీ. స్తోత్రములు తండ్రి. మా నిందలో అవమానాలు సహించుకుంటూ నీ చెంతకు వచ్చామయ్యా అంటూ పరిశుద్ధాత్మ దేవా నీకు స్తోత్రం. నిందలు అవమానాలు సహించుకుంటూ నీరెగల నీడనే ఆశ్రయించాను. నిందలు అవమానాలు సహించుకుంటూ నీరెగల నీడనే ఆశ్రయించాను. నీ వాగ్దానములను చేతపడి, నీ వాగ్దానములను చేతపడి నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా, నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా. ఓ అద్భుతం చేయమయ్యా మా జీవితంలో. నిన్నే నమ్ముకున్నానేసయ్యా. అద్భుతం చేయమయ్యా నా జీవితంలో. నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా, నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు లేరయ్యా, నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా? అద్భుతం చేయమయ్యా నా జీవితంలో. నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయమయ్యా నా జీవితంలో. నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయమయ్యా నా జీవితంలో. నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయమయ్యా మా జీవితంలో. నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా.
నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. అవునేసయ్యా, నిన్నే నేను నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరు లేరు తండ్రి. నీ వాగ్దానములను చేతపట్టి ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, మనసు లాగల క్షణాల్లో నీ వద్దకు వచ్చినప్పుడు మా జీవితాన్ని బాగు చేసిన దేవా, అయా నీకు స్తోత్రాలు, అయా నీకు వందనాలు. ఒక్కసారి మా వైపు చూడు, ఒక్కసారి మా జీవితాన్ని మార్చు ప్రభా. అయా మా పరిస్థితుల్లో మార్చు దేవా. అయా ఒక్కసారి తండ్రి, అయా నీకైతే అసాధ్యమైనది ఏది లేదు ప్రభా. నిందలు అవమానాలు సహించుకుంటూ నీవిచ్చే వాగ్దానము కోసం పరిగెట్టుకుంటూ వచ్చాం. వాగ్దానము నా జీవితంలో ఇచ్చి నెరవేర్చు దేవా. ఒక్కసారి నా వైపు చూడు, ఒక్కసారి నన్ను దర్శించు, నాతో మాట్లాడమని అడుగు, నాతో మాట్లాడమని అడుగు బిడ్డ. ఈరోజు ఏ వేదనలో ఉన్నావు అడుగు. తండ్రి నీకు స్తోత్రాలు, పరిశుద్ధాత్మదేవ నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను రాజా. అయ్యా ఈ ప్రాముఖ్యమైన సమయంలో మా అతిథి, మా నాయకుడు, ముఖ్య ప్రసంగికుడు, మా బోధకుడు మీరుండి మా అందరితో ఈరోజు లైవ్లో మాతో పాటు ఎంతమంది ఏకీభవిస్తున్నారో, ఏ సేవకుడికి, ఏ సంస్థకి ఇక్కడ మహిమ రావద్దు, సమస్తమైన మహిమ యేసయ్య నీ నామమునకు మాత్రం ఇక్కడ మహిమ కలిగి ఉన్నట్లుగా నీ చక్కటి స్వరమును వినిపింపచేయమని యేసుక్రీస్తు నామమందు ప్రార్థించి స్తుతించి ఈ స్తుతి అర్పణని పాదముల చెంత అర్పిస్తున్నాను నా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. స్తోత్రం. ఆమెన్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామనికి స్తుతి కలుగునుగాక, దేవదేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభువును రక్షకుడు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన దివ్యమైన ఘనమైన నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క నిండు వందనాలు అండ్ ప్రైజ్ ద లార్డ్. ఈ చక్కటి ప్రాముఖ్యమైన సమయాన్ని ప్రభు మనకిచ్చినందుకే నిజంగా మనం ధన్యులమండి. హల్లెలూయా, ధన్యులమా, అన్యులమా? ఎవరికి లేని జీవితాన్ని ప్రభు మనకిచ్చాడంటే నిజముగా మనం ఏంటి, ధన్యులమే. హల్లెలూయా. కాబట్టి చక్కగా కొద్ది సమయాన్ని మనస్సు పెట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం ఏం చేద్దాం చెప్పండి, ధ్యానిద్దామా, విని విడిచిపెడదామా? హల్లెలూయా. ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు వాక్యం వినడానికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? వినాలి, దాని ప్రకారమైన జీవితాన్ని జీవించాలి. అన్నం వండుకున్నప్పుడు దాన్ని వండాలి, దాన్ని తింటే శక్తి వస్తుంది. కాబట్టి వాక్యం విన్నదాని ప్రకారంగా ఆ వాక్యం మన బ్రతుకులో ఇమిడినప్పుడే మన బ్రతుకు కూడా బాగుపడుతుంది, దేవునికి ఇష్టముగా ఉంటుంది. మనకు నచ్చినట్టు భక్తి చేస్తే అది దేవుడు మెచ్చడు, కానీ ఆయనకు నచ్చినట్టుగా ఉంటే నువ్వు ఆయన బిడ్డ అవుతావు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఆయన బిడ్డవా, లేదంటే ఏదో ఒక పరాయి వాడిలాగా నువ్వు ఉన్నావా? ఈరోజు మనం పరాయి వాళ్ళం కాదండి, మనం ఆయన బిడ్డలం. మనం బానిసలము కాదు, మనము వారసులం. బానిసలము చెప్పండి, మనం ఎవడికి బానిస కాదు. ఆ బానిసత్వం నుంచి ఆయన మనకు విడుదల ఇచ్చాడా లేదా? హల్లెలూయా. ఇవ్వందే ఇంత మంచి జీవితాన్ని, ఇంత మంచి లైఫ్ని లీడ్ చేయగలుగుతున్నామా? ఒకసారి ఆలోచించండి. ప్రైజ్ ది లార్డ్. ఎవరికి లేని ధన్యత, ఎవరికి లేని యోగ్యత ప్రభువు నీకు ఇచ్చినాడంటే ఏదో ఒక స్పెషల్ ప్లాన్ నీ జీవితంలో, నా జీవితంలో ఉంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామనికి స్తుతి కలుగునుగాక, దేవదేవునికి స్తోత్రం కలుగునుగాక. మన జీవితంలో దేవుని యొక్క ప్రణాళిక ప్రతి ఒక్కరి జీవితంలో ఒకటి ఉంటుంది. కానీ దాన్ని మనం ఎప్పుడైతే గ్రహిస్తామో అప్పుడే మన జీవితంలో ఆయన గొప్ప కార్యము నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. మనము గ్రహించినన్ని రోజులు కూడా మనం ఏం చేస్తాం తెలుసా? వేదన, బాధ, కలవరం, కన్నీరు. మనము దేవుణ్ణి అపార్థం చేసుకుంటున్నాం. మనకు వచ్చే సమస్యలు ఎందుకంటే మనం దేవునికి దగ్గర అవ్వడానికి. మనం ఏం చేస్తామంటే సమస్యలు రావద్దు అనుకుంటాం. హల్లెలూయా. సమస్యలు రావద్దు అని ప్రార్థన చేసేవాడు క్రైస్తవుడు కాదు. సమస్యలలో కూడా
నేను నీతోనే ఉండాలి, ఈ సమస్యలు ఎదుర్కొనే శక్తినివ్వయ్యా అని ప్రార్థన చేసే అనుభవాన్ని కలిగి ఉన్నవాడు క్రైస్తవుడు అవుతాడు. క్రైస్తవుడు అంటే పిరికివాడు కాదు. క్రైస్తవుడు పిరికాడా? మనకు ప్రభు నేను మీకు పిరికాత్మనిచ్చానన్నాడు, చెప్పండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమునికి స్తుతి కలుగును గాక. దేవుడు మనకు పిరికి ఆత్మనివ్వలేదు, కానీ ఇంద్రియ నిగ్రహం కలిగిన శక్తి కలిగిన ఆత్మనిచ్చాడు. హల్లెలూయా, శక్తి కలిగిన ఆత్మనిచ్చాడు. ఒక రోజట ఒక తండ్రి కూతుర్ని ఎంతో గారభంగా ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. ప్రతి తండ్రికి కొడుకుల కంటే బిడ్డలంటే చాలా ఇష్టం. హల్లెలూయా. కొడుకుల కంటే కూడా బిడ్డలంటే చాలా ఇష్టం అండి. అయితే చాలా అల్లారు ముద్దుగా పెంచుకుంటూ పెద్ద చేశాడు. ఈరోజు వర్షాకాలంలో ఎలా వరదలు వస్తాయో వారి ఊర్లో కూడా ఒక భయంకరమైన వరద వచ్చేసింది. అయితే వారు వేరే చోటుకు వెళ్ళాలంటే మధ్యలో ఒక బ్రిడ్జ్ ఉంది. అందరూ అది వెళ్ళడానికి భయపడుతున్నారు. అయితే ఈ బిడ్డ నీళ్లు ఎక్కువేం రావట్లేదు, కొంచెమే వస్తున్నాయి. అయితే ఈ చిన్న బిడ్డ భయపడుతూ ఏమంటుంది, హల్లెలూయా, అప్పుడు భయపడుతూ, నాన్న నాకు భయంగా ఉంది, నన్ను పట్టుకో అని ఏడుస్తుందట. ఎందుకు బిడ్డ? ఆల్రెడీ నువ్వు నన్ను పట్టుకోనే కదా నడుస్తున్నావు. హల్లెలూయా. మనం బయటికి వెళ్ళినప్పుడు కానీ ఏం చేస్తాం చెప్పండి? నాన్న చెయ్యి పట్టుకొని మనం ఇలా నడుస్తాం, అవునా కదా? హల్లెలూయా. నా జీవితంలో ఇది మంచి చెడురా, ఇది మంచిరా, నాకు ఎవడు గైడెన్స్ ఇవ్వాల. నేను ధైర్యంగా చెప్తాను, ఫ్యామిలీకి నా ఇష్టం ఉన్నట్టు నేను తిరిగాను, కానీ నా చెయ్యి ప్రభు పట్టుకున్న మరుక్షణము ఆ ప్రణాళికలో నడిపించాడు. హల్లెలూయా. కొంచెం దూరము ఆ పాప తండ్రి చేపట్టుకొని నీళ్ళల్లో నడుచుకుంటూ వెళ్ళింది. ఆ నీరు కొంచెం పెరగానే భయపడుతూ ఏడుస్తుంది, నాన్న ఏమైంది నాన్న అంటే, డాడీ నాకు చాలా భయంగా ఉంది అంటే. ఎందుకు బిడ్డ భయపడుతున్నావు? నేను ఉన్నాను కదరా, నేను పక్కనే ఉన్నాను కదంటే, లేదు డాడీ నాకు చాలా భయంగా ఉంది డాడీ. ఎందుకు బిడ్డ భయపడుతున్నావు అంటే, డాడీ మరేం లేదు డాడీ, నేను నీ చెయ్యి పట్టుకున్నాను కదా, నాకు ఈ నీరు కనబడితే నాకు చాలా భయంగా ఉంది. నేను ఒకవేళ నీ చెయ్యి విడిచిపెడతానేమో, కానీ నువ్వు మాత్రం నా చెయ్యి పట్టుకుంటే నువ్వు విడిచిపెట్టవు డాడీ, అందుకే నువ్వు నా చెయ్యి పట్టుకో, నాకు చాలా ధైర్యంగా ఉంటుంది అని పాప ఏడుస్తుందట. చూడండి దేవుని బిడ్డ, నిజమే కదా. ఈరోజు భక్తుడు కూడా దేవుని లేఖనంలో చాలా క్లియర్గా, ప్రభువా నాకు ఎక్కలేని ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు. ఈరోజు మన ఆత్మీయమైన జీవితంలో చాలాసార్లు మనం ఉన్నతమైన స్థితిలో ఎక్కాలనుకుంటాం. ఈజ్ ఇట్ రైట్ కదా? నేను చాలా చక్కగా ప్రార్థన జీవితం ఉండాలి, నేను చాలా అద్భుతంగా అందరికంటే ఎక్కువగా వర్షిప్ లీడ్ చేయాలి, లేదు నేను అందరికంటే ఎక్కువగా మంచి స్వరముతో పాట పాడాలి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆశ. ఒకరిని స్టేజ్ మీద చూసినప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా? అబ్బా నేను కూడా అలా ఉంటే ఎంత బాగుంటుందో. ఆశపడంలో తప్పలేదు, ఆశను తీర్చే దేవుణ్ణి దగ్గరికి వస్తే నీ ఆశ తీర్చబడుతుంది. కానీ ఈరోజు ఏంటో తెలుసా? ఊహలుగా ఉంటున్నాయి, ఆశలు అడియాశలైపోతున్నాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఆ భక్తుడు ఎందుకు ఆ మాట పలికాడంటే, ప్రభా నేను ఆత్మీయమైన జీవితంలో నేను ముందుకు వెళ్ళాలనుకున్నా ఏదో ఒక సమస్య మనం బయటికి లాగేస్తుంది, వెనక్కి లాగేస్తుంది. అవునా కదా? ఈ లోకము కావచ్చు, లోక స్నేహం కావచ్చు. నేను చాలాసార్లు భక్తి చేయాలనుకున్నా ఏం చేసావనంటే, ఫ్రెండ్స్ అరే పార్టీ చేసుకుందాం రా, అంతేరా నేను నీ ఫ్రెండ్ని కాదా రా అంటే, సరే ప్రభా నీకు స్తోత్రం అని నేను వెళ్ళేవాడిని. నా జీవితంలో నేను చేశాను, ఇది చేయలేదని ఏ రోజు నేను అనను. హల్లెలూయా. నేను చేసింది ఆయన సన్నిధిలో ఖచ్చితంగా ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడే నా చెయ్యి ఆయన పట్టుకున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే కొన్నిసార్లు మనం ఆత్మీయంగా ఎదగాలనుకున్న ప్రతిసారి సాతానుగాడు ఏం చేస్తాడు తెలుసా? పడగొడుతూ ఉంటాడు. అందుకే మన చెయ్యి ప్రభు పట్టుకోవాలంటే నువ్వు ఎలా ఉండాలి తెలుసా? ఎలా ఉండాలి? హల్లెలూయా. తండ్రి మన చెయ్యి పట్టుకోవాలంటే ఎలా ఉండాలి చెప్పండి? తండ్రికి ఇష్టమైన బిడ్డలుగా ఉండాలి, అవునా కదా? మరి తండ్రికి ఇష్టమైన బిడ్డలుగా ఉండాలంటే ఎలా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఈరోజు మీ పిల్లలు ఉన్నారు, మీ పిల్లల కోసం ఈరోజు ఎన్నో దేశాల్లో విదేశాల్లో చాలా కష్టపడుతున్నారు కదా? ఎందుకు కష్టపడుతున్నారు? నిద్ర లేకుండా ఎంతో వేదనతో కష్టపడతారు. ఎందుకంటే నా బిడ్డలకు మంచి చేయాలి. అదే నీ బిడ్డలని మాట వినకుండా రోడ్ రోమియోస్ తిరిగితే చేస్తారా? ఇష్టానుసారంగా త్రాగుతూ రోడ్ రోమియోస్గా హల్లెలూయా
లోకస్తుల వల్ల జీవిస్తే నువ్వు చేస్తావా? చేయలేవు. అందుకే నా ప్రేమ కలిగిన నా యేసయ్య ఈరోజు ఆయనకు ఇష్టమైన పిల్లలుగా, ఆయన సంతోషపెట్టే పిల్లలుగా ఎలా ఉండాలో తెలుసా? అయితే చదువుదామా? అయితే నీతోనే మాట్లాడుతున్నాడు ఒక మాట. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చదవండి ఒకసారి. యోహాను రాసిన 3వ పత్రిక ఆమేన్. ఏమంటున్నాడు? భక్తుడైన యోహాను ద్వారా చాలా చక్కటి మాట ఏంటో తెలుసా? నా పిల్లలు. హల్లెలూయా. ఎప్పుడైనా మీరు మంది పిల్లలు అన్నాడా చెప్పండి? మీరు ప్రతి గ్రంథములో సత్య ప్రామాణికమైన ఇప్పుడు హల్లెలూయా మన దగ్గర అన్ని బుక్స్ ఉంటాయి, అవునా కదా? ప్రైజ్ ది లార్డ్. ప్రతిది కూడా నా దగ్గర ఇన్ని బుక్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా దేవుని లక్షణాల గురించి. ఖురాన్ కావచ్చు, భగవద్గీత కావచ్చు, ఈ టేబుల్ మీద ఇన్ని. ఎందుకు? ఏ దేవుడు కూడా మీరు నా పిల్లలు అనలేదండి. వాళ్ళకు వైఫ్లు ఉన్నారు, వాళ్ళకు పిల్లలు ఉన్నారు, వాళ్ళకు అన్నీ ఉంది. కానీ ఎవరు కూడా మీరు నా పిల్లలు అనలా, ఒప్పుకోలా. వాళ్ళకి కులాలు అడ్డొచ్చాయి, మతాలు అడ్డొచ్చాయి, వారికి ఏదో అడ్డొచ్చింది. కానీ ఈయనకు మాత్రం ఏది అడ్డు రాలి. ఏమన్నాడు తెలుసా? మీరు నా పిల్లలు. హల్లెలూయా. దట్ ఈస్ బ్యూటీ ఆఫ్ జీసస్. హల్లెలూయా. మరి మీరు ఏ గ్రంథమైనా ఎతకండి, నువ్వు మూర్ఖుడురా, నువ్వు అంట రాని వాడివిరా, నువ్వు ఇదిరా, నువ్వు అదిరా, నువ్వు శూద్రుడివిరా, నువ్వు ఇదిరా, నువ్వు పాదాల నుంచి వచ్చావురా, నువ్వు నడుములో నుంచి వచ్చావురా, మమ్మల్ని ముట్టుకుంటే పాపము రాని ప్రతి ఓడు అన్నాడు. కానీ ఈయన మాత్రం గుండెలు హత్తుకొని నీవు నా బిడ్డవు, నువ్వు నా కుమార్తెవు, నువ్వు నా కుమారుడివి అని చెప్పిన ఏకైక దేవుడు. ఆయన దేవుడిగా కాకుండా నీ దగ్గరికి తండ్రిగా వచ్చిన వాడు ఆయనే. నేను నమ్మిన, నేను ప్రకటిస్తున్నా, నాలో జీవిస్తున్నా నజరేయుడని యేసు. ఈరోజు ఆయన నీకు కావాలంటే ఆయన నువ్వు ఏ బంధముతో పిలిచినా నేనున్నానంటాడు. ఈ లోకంలో నిన్ను గుళ్ళకు రావద్దని వెలివేయవచ్చు, కానీ ఆయన కాదు, నేను నీ దగ్గరికి వస్తానంటాడు. ఈ లోకము నిన్ను అన్యాయంగా చూస్తుందేమో, ఈ లోకము నీది ఒక బతుక, నీకు డబ్బు లేదే, నువ్వు ఒక వ్యభిచారివే, నువ్వు ఒక తిరుగుబోతువే, నువ్వు ఒక త్రాగుబోతుడివిరా, నువ్వు ఒక చెత్తరా, ఈ సమాజం నిన్ను వెలివేస్తే నా తండ్రి ఏమంటాడు తెలుసా? నేను వస్తాను నీ దగ్గరికి. ఐ కేమ్ ఫర్ యూ. సమరయ ప్రాంతంలో ఒక్క స్త్రీ కోసం అడుగు పెట్టిన యేసయ్య ఈ మయ ప్రత్యక్షతల నుంచి నీ యొద్దకు రావడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఆయన నీ తండ్రి. ఇంతకన్నా నీకేం కావాలి? హల్లెలూయా. ఏం కావాలి చెప్పండి? ఆయన ఎవరు? నువ్వే పరాయి వ్యక్తిలాగా చూస్తున్నావు, కానీ అన్నాడు నువ్వు ఆయన బిడ్డవి, నేను ఆయన కుమారుడిని. హల్లెలూయా. అవునా కదా చెప్పండి? హల్లెలూయా. మనం చక్కగా లేఖనాన్ని అర్థం చేసుకుంటే ఆహా ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా? అసలు ఈ లోకములో ఎన్నో నువ్వు నాకు ఇదవుతావు, అదైతే లోకములో ఎంత ప్రేమగా వెలిసినా అటు స్వార్థంగానే ఆలోచిస్తాడు. కానీ ఒక్కసారి నువ్వు ఆయన మాట వింటే, నువ్వు ఆయన సంతోష పెడితే ఏంటో తెలుసా? నీ హృదయ వాంఛలు తీరుస్తాడు. హల్లెలూయా. ఏం చేస్తాడట ఆయన? ఏం చేస్తాడు చెప్పండి? నీతోనే మాట్లాడుతున్నాడు ఈరోజు, వేరే వాళ్ళతోనే కాదు. హల్లెలూయా. వింటున్న నీతోనే, చూస్తున్న నీతోనే మాట్లాడుతున్నాడు. వాళ్ళతో వీళ్ళతో మాట్లాడడానికి రాలా. ఆ ఒక్క స్త్రీతో మాట్లాడడానికి వచ్చిన యేసయ్య ఈ రాత్రి నీతో మాట్లాడడానికి వచ్చాడు. నువ్వే ఇష్టమంట. నీ బలహీనత కాదు, నీ మనసు కావాలంట. హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావు నాలంటోని ప్రేమిస్తాడా యేసయ్య? నాలంటోడు కూడా కావాలి యేసయ్యకి. నేను మంచివాడిని కాదు కదా, నేను మంచిదాన్ని కాదు కదా, అందరూ అంటారు కదా. ఈరోజు నీకే డౌట్, మా అమ్మే తిడుతుంది కదా నేను దరిద్రమని, నన్ను కట్టుకున్న నా హస్బెండ్ అంటాడు కదా నా మొహం చూస్తే దరిద్రమని. అందరూ అనొచ్చు, కానీ ఆయన అలా అనడు. ఆయన అందరిలాంటి వాడు కాదు, కానీ అందరికంటే ఎక్కువగా ప్రేమించిన ఆయన. హీ ఈజ్ యువర్ ఫాదర్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామనికి స్తుతి కలుగునుగాక. అందుకే అన్నాడు నా పిల్లలు. మీరు వాళ్ళ పిల్లలు అండి. ఈరోజు వేరే వాళ్ళ పిల్లల్ని మనం మంచిగా చూస్తామని చెప్పండి? చూస్తారా? వేరేటోళ్ళ పిల్లలు నీ దగ్గరికి వస్తే నీ పిల్లలతో ఈక్వల్గా, నీ పిల్లల్లాగా నువ్వు చూస్తావా? చూడలేవు. ఈరోజు అనొచ్చు, కానీ చూడలేరండి. కానీ ఆయన అలా కాదు. తన రక్తం ఇచ్చి సంపాదించిన, తన ప్రాణం పోసి నేను బ్రతికించుకున్న గొప్ప తండ్రి ఆయన. ఈ భూమి మీద ఉన్న తండ్రి లాంటి వాడు కాదు ఆయన, ఈ భూమి మీద ఉన్న తల్లి లాంటి వాడు కాదు, కానీ ఆయన పరలోకపు తండ్రి. హల్లెలూయా.
ఏ తల్లి పడని ప్రసవ వేదన నీకోసం కలువరి సిలువలో ఆయన శరీరం తిత్తులుగా కొట్టబడుతూ మాంసం మీద కూళ్ళు బయటకు వచ్చిందండి. కొర్రతో ఇలా కొడుతుంటే ఆ రంపములతో హల్లెలూయా కూళ్ళు బయటకు వచ్చింది. ఏ తల్లి పడని ప్రసవ వేదన నీకోసం పడ్డాడు. నిన్ను కనడానికి, నిన్ను రక్షించడానికి నీకోసం ప్రాణం పెట్టిన గొప్ప తండ్రి అండి ఆయన. మరి నీ తండ్రి గురించే ఈరోజు తెలియచేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఎంత ప్రాకులాడపడుతుంటే నువ్వెందుకు ఏం పట్టని దానిగా ఉంటున్నావు? నీ బ్రతుకును బాగు చేయడానికి ఎన్నో సంవత్సరాలుగా ఈరోజు నీ బిడ్డలకు నువ్వు దూరంగా ఉన్నావని, కువైట్లో, దుబాయ్లో, మస్కట్లో ఏదో ఒక దేశంలో ఉన్నావని, నీకు ఇంత కన్నీరుంటే నిన్ను అమ్మ కడుపులో గర్భములో నిన్ను పెట్టిన రోజు నుంచి నీకోసం ఆయన ఎంత తల్లడిల్లిపోతున్నాడు. ఎప్పుడు ఈ తండ్రిని పిలుస్తావని ఈ సృష్టిలో ఆయన మహిమను ఉంచాడు. నిన్ను కన్న నీ తల్లిదండ్రులు ఆయన ప్రేమను ఉంచాడు. ప్రతి బంధములో ఆయన ప్రేమ పోసాడు. కానీ అందరిని ప్రేమించాడు. అందరితో కలిసి ఉన్న ఒక ఆయన మాత్రమే మనం మర్చిపోయాం. నిన్ను నన్ను అమ్మ కడుపులోకి పంపిన రోజు నుంచి ఈ రోజు వరకు కన్నీళ్లతో ఎదురు చూస్తున్నాడు ఆయన ఎదురు చూస్తున్నాడు. కాబట్టే కదా ఈరోజు ప్రవక్తలకు, సేవకులకు పిలుపునిచ్చి, బిడ్డలారా మీరు వెళ్ళండి, సర్వలోకానికి వెళ్ళి సర్వలోక సృష్టికి నా సువార్తను ప్రకటించండి. నా బిడ్డలకు నేనే తండ్రిని చెప్పండి. నా బిడ్డల పాపం నుంచి విమోచించిన నేనే నా బిడ్డలకు తండ్రిని చెప్పండి అని సువార్థికులను, సేవకులను, సంఘ కాపర్లను నిలబెట్టింది ఎందుకో తెలుసా? ఈ 66 పుస్తకాల బైబిల్ ఎందుకో తెలుసా? ఆయన మనసు, నీ తండ్రి పడే ఆవేదన, నీ తండ్రి నీ కోసం చూపిన ప్రేమ, త్యాగము, ప్రతి భక్తుడిలో ఆయన ప్రేమను పెట్టి నీతో మాట్లాడుతున్నాడు. కానీ నువ్వు మాత్రం అజ్ఞాని వలె, నువ్వు మాత్రం ఆయన ఎవరో పట్టని వాడి వలె ఉంటే నిన్ను బట్టి దుఃఖపడుతున్నాడు ఆయన. నువ్వు పాపం చేసావని విడిచిపెట్టాడు ఆయన. నువ్వు ఒక త్రాగావని, తిరిగావని ఏ రోజు నేను మర్చిపోడు ఆయన. ఏ రోజు తండ్రి ప్రేమను తెలుసుకుని వస్తావు బిడ్డ అని తప్పిపోయిన కుమారుని కోసం తండ్రి ఎదురు చూసినట్టుగా నీ కోసం ఇప్పటికీ ఎదురు చూస్తున్నాడు. అంత గొప్ప ప్రేమ, అంత గొప్ప ప్రేమని ఎలా బిడ్డ ఈరోజు ఎంత దూరంగా ఉన్నావు తెలుసా? ఆ తండ్రి నీ కోసం ఎదురు చూస్తే నువ్వు మాత్రం లోకములో పడుతూ తప్పిపోయిన కుమారులాగా ఈరోజు నువ్వు జీవిస్తున్నావు. తండ్రి ఎక్కడ ఉన్నాడు అక్కడే ఉన్నాడు. కుమారుడే తిరిగి 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 పాడైపోయాడు. హల్లెలూయా. ఒక్కసారైనా ఆలోచించే. అందుకే ఎఫెసీ 4వ అధ్యాయం, ఎఫెసీలోకి రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనంలో అంటున్నాడు, మీ ఆయనలో మీరు పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచకూడదు. అంటే ఏం చేస్తున్నావు? దుఃఖపరుస్తున్నావు. ఇది ఆయన నిర్మించుకున్న ఆలయం. ఈ ఆలయంలో ఆయన ప్రేమ ఉండాలి. ఈరోజు ఇంకా లేదు ప్రేమ. ఈ మనస్సులో ఆయన ఉండాలనుకున్నాడు. ఈ మాటలో ఆయన ప్రేమ ఉండాలనుకున్నాడు. ఈరోజు ఈ సమాజం నేర్పించింది ప్రేమ గుడ్డిది అంటారు. ప్రేమ గుడ్డిది కాదు. ప్రేమ ఎప్పటికీ గుడ్డిది కాదు. ప్రేమ స్వచ్ఛమైనది, ప్రేమ శ్రేష్టమైనది. ప్రేమకు కళ్ళు ఉంటాయి. ఎందుకు తెలుసా? ఆపదలో ఉన్నవాడిని చూడడానికి. ప్రేమకు చెవులుంటాయి, వేదనతో మూలుగుతున్న వాడి మాటలు వినడానికి. ప్రేమకు చేతులుంటాయి, ఆపదలో ఉన్నవాడికి వెళ్ళి సహాయం చేయడానికి. ప్రేమకు కాళ్ళుంటాయి. హల్లెలూయా. ఈరోజు ఆ ప్రేమకు ఉన్నాయి కాబట్టి ముఖం తెలియని రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే ఎందుకు పరిగెడుతున్నావు నువ్వు? ఒకరు ఆకలంటే ఎందుకు ఈ చేతులతో అన్నం పెడుతున్నావు ఈరోజు నువ్వు? అది ప్రేమ కాదా? ఒక పురుషుడి మీద వ్యామోహముతో కోరిక తీర్చుకోవడానికి పుట్టే ఆలోచన ప్రేమ అనుకుంటున్నావే, అది నిజమా? ఆలోచించండి. నీ తల్లి నీ కోసం ఎంతో ప్రేమను చూపించింది. నీ తండ్రి నీ కోసం ఎంతో బాధ్యతగా ప్రతి కష్టము నీ కోసం చేశాడు. ఆ తండ్రి చూపే బాధ్యత, ఆ తల్లి చూపే ప్రేమ ఎవరిదో తెలుసా బిడ్డ? ఆయనదే. హల్లెలూయా. ఆయన కనుక ఆ తల్లిదండ్రునికి పెట్టకపోతే హల్లెలూయా ఆ ప్రేమ నీకు తెలిసేదా? ఈరోజు మా అమ్మ అని మనం స్టేటస్లు పెడతాం, ఐ లవ్ యూ అమ్మ, ఐ లవ్ యూ డాడీ అని పెడతాం. ఆ అమ్మ నాన్నను కన్నవాడే ఆయన కదా, అమ్మ నాన్నను ఇచ్చినవాడే ఆయన కదా, అమ్మ కడుపులో నిన్ను ఉంచినవాడే ఆయన కదా. మరి ఆయనను సంతోష పెట్టకపోతే ఎలా బిడ్డ? హల్లెలూయా. ఎలా ఈరోజు ఆయన దుఃఖపెడుతున్నావు? హల్లెలూయా. ఈరోజు నువ్వు పాడైపోతే నీ తల్లిదండ్రులు దుఃఖపడతారు లేదా? నువ్వు లోకములో ఇష్టానుసారంగా జీవిస్తే, ఈరోజు నువ్వు పెళ్లి చేసుకొని కూడా అక్రమ సంబంధాల్లోకి వెళ్తే ఈరోజు నీ తల్లిదండ్రులకు అది అవమానం కదా?
నీ తల్లిదండ్రులు దుఃఖిస్తారా లేదా? ఖచ్చితంగా దుఃఖిస్తారు. ఈరోజు నిన్ను కూడా నీ తల్లిదండ్రులు, నా బిడ్డ అందరిలా ఉండకూడదు, నా బిడ్డ గొప్పవాడు అవ్వాలని మీరు ఎన్నో కలలు కంటున్నారే. ఈరోజు కుటుంబాలను వదిలేసి, భర్తలను వదిలేసి, దేశంలో ఎన్నో చివాట్లు పెడుతుంటే, ఎన్నో భయంకరమైన మాటలు వస్తుంటే, ఫోన్ లిఫ్ట్ చేద్దామన్న అవమానాలు, అనుమానాలు వినబడుతుంటే మనసు చంపుకొని ఎందుకు బ్రతుకుతున్నావు తెలుసా? నా జీవితం ఎలాగో అయిపోయినా నా బిడ్డలకైనా గొప్ప జీవితాన్ని నేను ఇవ్వాలి, నా బిడ్డలు గొప్ప వాళ్ళు అవ్వాలని తిని తినక నువ్వు కూడబెట్టిన ప్రతిదీ, నీ బిడ్డలు ఏది అడిగితే నువ్వు ఎంత కష్టపడుతున్నా నీ బిడ్డలకు లగ్జరీని నువ్వు ఇవ్వాలనుకుంటున్నావే. ఎందుకు? నీ బిడ్డలు గొప్ప వాళ్ళు అవ్వాలని. ఒకవేళ వాళ్ళు కూడా నువ్వు ఇంత కష్టపడితే నీ విలువ తెలుసుకోకుండా లోకంలో పడి తిరుగుతుంటే, వాళ్ళు కేసుల పాలవుతే, జైళ్ళ పాలవుతే, అందరితో గొడవలు పెట్టుకొని రోడ్ డ్రోమేస్ అయిపోయి అందరి చేత నీకు అవమానం తీసుకొస్తే ఒక తల్లిగా నీకు ఇది సంతోషమేనా? ఒక తండ్రిగా ఆర్ యు హ్యాపీ? ఒక తల్లిగా, తండ్రిగా నువ్వే ఓర్చుకోలేవు కదా. ఆయన 2025 సంవత్సరాల క్రితం నీది హల్లెలూయా, ఆయన నిన్ను క్షమించాడు, ప్రేమించాడు. ఈ రోజున ఈ తండ్రిని తెలుసుకొని మార్పు చెందో వస్తావని, ఈ తండ్రి నువ్వు సంతోష పెడతావని. ఈరోజు ఏం చేస్తారు మీరు? నన్ను సంతోష పెడతాను, నా కొడుకు కలెక్టర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, సాఫ్ట్వేర్ అవ్వాలని కలలు కంటున్నావు. నీ కొడుకు అయితే నీకు ఎంత సంబరం చెప్పండి. ఆయన ఏమన్నాడు తెలుసా? నా కొడుకు కూడా ప్రయోజకుడు అవ్వాలి, నా కొడుకు కూడా లోకాన్ని గెలవాలి, పాపాన్ని గెలవాలి, నాతో పాటు పరలోకంలో సింహాసనం మీద నా బిడ్డ నాతో పాటు కూర్చోవాలి అని నీ తండ్రి కలలు కంటున్నాడు. నా కోసం, నీ కోసం ఎదురు చూస్తున్నాడు. ప్రకటన 3:21 ఏమంటాడు తెలుసా? జయించు వారిని నాతో పాటు సింహాసనం మీద కూర్చుని ఇస్తానన్నాడు. కానీ నీ తండ్రికి నువ్వు దుఃఖం చేస్తున్నావు. ఆయన ప్రేమ నీలో లేకుండా నీ తల్లిని కూడా నువ్వు ప్రేమించలేవు తెలుసా? అలలు ఆయన ప్రేమ నీలో లేకుండా నీ తల్లిని ప్రేమించలేవు, నీ తండ్రిని ప్రేమించలేవు, నీ భర్తని కూడా ప్రేమించలేవు. ఈ సృష్టిలో ప్రేమను పెట్టిందే ఆయన. ప్రేమ లేని జీవితం ఎలా ఉంటుందో తెలుసా? మృగంలా తయారైపోతుంది. ప్రేమ లేని జీవితం ఏమవుతుందో తెలుసా? భయంకరమైన విపత్తుకు దారి తీస్తుంది. అసలు నిలువెత్తు ప్రేమనే నా యేసయ్య. ఆ ప్రేమతోనే నిన్ను సంపాదించుకున్నాడు, ఆ ప్రేమతోనే నీ కోసం ఎన్నో గాయాలు పడ్డాడు. ఆ గాయాలు ఆయనకు అంత నొప్పి రాలేదు. కానీ ఈరోజు నువ్వు ఆయన పట్టించుకొని తిరుగుతున్నావు కదా, నువ్వు రేపుతున్న గాయం నిలువెల్ల వేదనతో ఎదురు చూస్తున్నాడు ఆయన. హీఈస్ గెటింగ్ క్రై ఫర్ యూ టుడే. ఆయన గాయాలు నువ్వు రేపుతున్నావు ఈరోజు. హల్లెలూయా. నీకోసం ఎంత చేశాడు, నీకోసం నీ భారాన్ని ఆ సిలువలో మోసాడు, నీ పాపాలు నా మీద వేసుకున్నాడు. నువ్వు పొందవలసిన దెబ్బలు, నేను పొందవలసిన దెబ్బలు. మన వీపు కందిపోద్దని, మన సౌందర్యవంతమైన రూపం అమ్మో పోకూడదని నిన్ను పక్కకు జరిపి ఏ తప్పు చేయని ఆయన నీకోసం వచ్చి తలదించుకొని మౌని నిలబడ్డాడు. ఆయనలో ఏ దోషము లేదండి, ఏ దోషము లేదు. ఆయన ఎందుకో తెలుసు? నీకోసమే. కానీ నువ్వేం చేస్తావు? ఇష్టానుసారంగా నాకు ఈ శరీరం ఉంది కదా, నాకు ఈ కలర్ ఉంది కదా, నా జీవితం ఉంది, కానీ నువ్వు ఇలా చేస్తుంటే ఆ గాయాన్ని రేపేది నువ్వే ఈరోజు. అందుకే ఎబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం అంటున్నారు, ఒకసారి వెలిగించబడి పరలోక వరమును రుచి చూసి పరిశుద్ధాత్మ అనుభవాన్ని తెలిసి కూడా తప్పిపోతున్నారు. ఈ లోక మర్యాదకు తల వంచుతున్నారండి. మనిషి పశుప్రాయుడైపోతున్నాడు. తల్లి తెలియట్లేదు, చెల్లి తెలియట్లేదు. ఈరోజు కుటుంబ విలువలు మర్చిపోతున్నారు, నా బాధ్యత ఏంటో మర్చిపోతున్నారు. ఈరోజు నువ్వేంది నాకు చెప్పేది అంటున్నారు. ఏమైపోతుంది? పశుప్రాయుడైపోతున్నాడు. అలా లోబడిన ప్రజల వైపుకు ఈరోజు ఎందుకు? ఈరోజు ఏ సోషల్ మీడియాలో ఎక్కడ పోతే నాకేంది అనుకోవచ్చు కదా, ఆయన ఎక్కడో ఉన్నారు కదా, ఎందుకు ఇక్కడికి నడిపించాడు? ఎందుకు ఈ మాటలు నీతో మాట్లాడు తెలుసా? నువ్వు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. నువ్వు ఆయన బిడ్డవు, నువ్వు సంతోషంగా ఉండాలి, నువ్వు ఆయనతో ఉండాలి. నేనున్నానన్నాడు. నాకు డాడీ బాధగా ఉందంటే నీ బాధలు నేను పంచుకుంటాను. డాడీ చాలా భారంగా ఉందంటే నీ భారం నా మీద పోయి అన్నాడు. డాడీ కన్నీళ్ళు వస్తుందంటే నీ దుఃఖ దినములు నేను సమాప్తం చేస్తాను అన్నాడు. ఇంకెవరండి? నీ దగ్గర డబ్బు ఉందంటే నేను అందరూ ప్రేమిస్తారు, ఆస్తి ఉందంటే నీకేంట్రా నేనున్నాను కదా అంటారు, అందం ఉంటే నీకోసం అందరూ వస్తారు. కానీ ఒక టైం ఏం లేకపోతే ఎవరు నీతో ఉండరు. ఆ జీవితంలో నేను అనుభవించాను. అందరూ వెలివేశారు, కుటుంబం అందరూ తిట్టారు. అరే నువ్వు పనికి రానుడిరా, నీకేం చేత కాదురా, ఎందుకురా నువ్వు బతుకుతున్నావు అని ప్రతి మాట ఈ గుండెను పిండేసింది.
చాలా వేదన పడ్డాను, చాలా కన్నీరు కార్చాను. ఎవరికి చెప్పుకోలేక నేను ఆయనతో అడిగాను, నిజంగా ఈ పనికిరాను నువ్వు ఎందుకు పుట్టించావు? అసలు ఈ పనికిరానునికి నువ్వు ఎందుకు ఆయుష్ ఇచ్చావు? ఇడు పనికిరానట. నేను పనికిరానా యేసయ్యా? నేను పనికిరానా? ఎంతో ఏడ్చాను. ఒక్కరు కూడా నన్ను ఎంకరేజ్ చేయాలా? చాలా వేదనతో కన్నీళ్ళతో అడిగాను. కానీ అందరూ తిట్టిన వాళ్ళే. కానీ ఆయన లేదు బిడ్డ, నువ్వేరే నాకు పనికొచ్చేవాడివి, నువ్వే బిడ్డ నేను ఏర్పరచుకున్నా నా ప్రియ బిడ్డ, ఐ లవ్ యూ రా అని నా దగ్గరకు వచ్చి నన్ను కౌగిలించుకున్నా. నా యేసే ప్రేమ కంటే మిన్నైన ప్రేమ ఏది లేదండి. ఒక స్త్రీ దగ్గర కూడా ఇలాంటి ప్రేమ దొరకదు. హల్లెలూయా. నా ఒంటరితనములో తోడుగా ఉన్న ప్రేమ అది. నా ఒంటరితనములో ఏడుస్తూ చాలా సార్లు అనుకున్నాను, కుమిలిపోయాను. ఎందుకు ఈ బ్రతుకు, ఎందుకు ఈ జీవితం? ప్రతి ఓడు నన్ను అనేవాడే. కానీ ఆయన అన్నాడు, లేదు బిడ్డ, నేను అనాథగా విడవలేదురా, నేను నీ వద్దకు వస్తాను, నువ్వు ఏడవకు. నా ప్రార్థన గదిలో ఏడుస్తూ ఉంటే రోజు నాతో వచ్చి మాట్లాడమని, లేదురా నేను అనాథగా విడవను, నన్ను నీ వద్దకు వస్తాను, నిబ్బరం కలిగి ధైర్యం తెచ్చుకో. నేను మోషతో ఉన్నాను, నేను యెహోషువతో ఉన్నాను. నేను నిన్ను వాడుకొని మొదలు పెడితే ఎక్కడెక్కడ ఏ నోరు పలికిందో ఆ నోరే నిన్ను చూసి గర్వపడే స్థాయిలకు నేను తీసుకొస్తాను అన్నాడు. ఈరోజు నా స్థితిని మార్చాడండి. నాకు మనుషులు ఇయ్యలేదు వాగ్దానం, నాకు మనుషులు ఇయ్యలేదు భరోసా, నా తండ్రి ఇచ్చాడు. ఈరోజు నేను ధైర్యంగా చెప్తాను, మై డాడీ హీస్ మై ఫాదర్, హల్లెలూయా. నేను ఆయనతో ప్రతిరోజు నాకు ఇది కావాలి అంటే నేను అడుగుతా, గోచాడుతా, అలుగుతా. ఈరోజు మనము కూడా నీ తండ్రి ఆయన పరాయివాడు కాదు, నీ కోసం ప్రాణం పెట్టాడు, నీ కోసం ఎదురు చూస్తున్నాడు. నువ్వు ఎప్పుడు నాన్న అని పిలుస్తావని కన్నీళ్లతో నీ తండ్రి ఎదురు చూస్తే ఎవరెవరికి వెళ్ళి నీ ప్రాబ్లమ్స్ చెప్పి నువ్వు చులకనమైపోతున్నావు. ఈరోజు వాళ్ళకి చెప్తున్నావు, ఎవరో నీకు సహాయం చేయడం కాదు, నా వల్ల నీకు సహాయం కలుగును అన్నాడా లేదా? ఇవన్నీ నీ కోసం కాకపోతే ఎవరి కోసం? నీ తండ్రి ప్రేమను గుర్తించినప్పుడే కదా బిడ్డ నిజమైన సంతోషం, నిజమైన హ్యాపీనెస్ గాడ్ ఈస్ గివింగ్ యు ఇన్ యువర్ లైఫ్. ఈరోజు ఎందుకు? హల్లెలూయా. ఆయనని చెయ్యి పట్టుకుంటే ఎవడు నిన్ను తొక్కాలనుకున్నప్పుడు వాడే పడతాడు. నిన్ను దేవుడు ఎలా లేపుతాడో తెలుసా? దేవుడు పగ తీర్చుకుంటాడు. ఎక్కడ ఓటం పాలైపోయావో అక్కడ నిలబెట్టే సత్తా ఉన్న దేవుడే నేను ప్రకటిస్తున్న నజరేయుడని యేసు. హల్లెలూయా. అందుకే ఈరోజు మనం సంతోషపెట్టాలి, దేవుణ్ణి సంతోషపెడితే ఒక సీక్రెట్. ఇప్పుడు మన అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ ఏం చెప్పింది అనుకో, చేసావు అనుకో, నాన్న ఏం చెప్పినది వింటావు అనుకో, అప్పుడు నువ్వేం అడుగుతావు, ఇస్తాడా లేదా? ఖచ్చితంగా ఇస్తాడు. 100కి 200% ఇస్తాడు. హల్లెలూయా కదా. నువ్వు ఆయన్ని సంతోషపెడితే నీ హృదయంలో ఉన్న ప్రతి వాంఛను కూడా ఆయన తీరుస్తాడు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామానికి అందుకే ఏంటో తెలుసా? మరి యెహోవా యందు సంతోషించుడి, మీ హృదయ వాంఛలు ఆయన తీరుస్తాడట. ఇప్పుడు చాలా మంది హార్ట్లో చాలా ఉంటాయి. ఏమంటారు చెప్పనా? నాన్న నాకు అది కావాలి, నాకు కారు కావాలి డాడీ, నాకు బండి కావాలి డాడీ. ఓకే, నువ్వైనా బిడ్డవి ఆశపడలో తప్పులేదు, అందరికీ ఉంటుంది, అవునా కదా? నాకు ఇది కావాలి డాడీ, నాకు అది కావాలి డాడీ. ఓకే, నాన్నని కాకపోతే ఎవరిని అడుగుతాం చెప్పండి? హల్లెలూయా. తండ్రిని కాకపోతే ఇంకెవరిని అడుగుతాం? పరి వాళ్ళని అడుగుతామా? వాళ్ళు ఇస్తారా? లేదు. నీకు ఏం కావాలో అడుగు. అయితే ఎలా అడగాలో నీకు పరిశుద్ధాత్ముడు, హీఈస్ యువర్ ఫ్రెండ్, హీ కెన్ సపోర్ట్ యూ, హీ కెన్ హెల్ప్ యూ. అందుకే ఏమన్నా తెలుసా? పరిశుద్ధాత్మ దేవుని మనకు సహాయకుడిగా పెట్టాడు. ఇది అర్థం అయితే మనం అలా హైలైట్. అసలు ఇది అర్థం కావాలా? అందుకే నిన్ను ఆదరించడానికి ఏ రోజు ఏడ్చినా ఆయన ఆదరణకర్తగా, కోల్బిడా ఐఎమ్ హియర్ రే. నేను చాలాసార్లు అలలు ఈ చేతులతో ఎవరినన్నా అలలు ఒక వేదనతో ఇలా అడిగినప్పుడు కూడా చాలామంది చేయిస్తానో వాళ్ళు హ్యాండ్ ఇచ్చినప్పుడు చాలా ఏడ్చు. ఒక్కరోజు అలలుయ మొబైల్లో బ్యాలెన్స్ లేకుండా వేదన పడ్డాను. కానీ ఒకటి నేను ఆ రోజు అనుకున్నాను, అలలో చాలా మాటలు వచ్చినాయి. ఏడుస్తూ అడిగినప్పుడు ఏమన్నాడు తెలుసా? నా భుజము తట్టాడు. ఎందుకు ఏడుస్తున్నావురా? ఏడుకో. హల్లెలూయా. ఈరోజు నీకు ఓటమి లేకపోతే రేపు నీ గెలుపుని చూసి చప్పట్లు కొట్టేది ఎవడరా అన్నాడు. ఒకటే మాట, ఈరోజు నిన్ను చూసి నవ్వినోడు లేకపోతే రేపు నువ్వు గెలిస్తే చప్పట్లు కొట్టేటోడు ఎవడు?
అవునా కదా? రేపు నిన్ను నేను గెలిపిస్తున్నాను, ఎవ్వరిని తక్కువ చూశాడు వారు చప్పట్లు కొట్టే రోజు రాబోతుంది. దట్ ఈజ్ ఐఎమ్, నేను నిన్ను నిలబెట్టబోతున్నాను. హల్లెలూయా. ఆ మాట నాకు ధైర్యం ఇచ్చి నేను ఎవరేమన్నా పట్టించుకునేవాడిని కాదు అనుకోండి. ఎందుకంటే నాకు భరోసా ఇచ్చింది మనిషి కాదు, నాకు సహాయం చేస్తాను నరుడు కాదు, నాతో ఉంటానని చెప్పింది ఎవరో కుటుంబం రిలేషన్ కాదు. హీస్ హల్లెలూయా సన్ ఆఫ్ లివింగ్ గాడ్. ఆయన నిజమైన దేవుని కుమారుడు, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. హీఈస్ మై స్ట్రెంగ్త్. ఎందరో వాక్యం చెప్తే ఉన్నారు, రే జాన్ నేను చంపేస్తా అన్నాడు. అమ్మని తిట్టారు, అక్కని తిట్టారు, ఐడెంటిటీ చంపేస్తా అన్నారు. ఇవి చేతబడి చేస్తున్నారు. నేను ఒకటి అన్న, మీరు ఎన్నైనా చేసుకోండి, మీరు ఎన్నైనా చేసుకోండి, కానీ ఒకటి తెలుసా, మీరు ఎన్ని చేసుకున్నా నా తండ్రి నన్ను చూసుకుంటాడు. అలలు ఈరోజు అంత భరోసా. ఈరోజు చాలా మంది అంటారు, అరే నువ్వు ఒంటరిగా వెళ్తున్నావు, నీకేం తెలుసురా నేను ఒంటరిగా ఉన్నానా? నో, నాతో పాటు ఎవరున్నారు తెలుసా? నాలో ఉన్నవాడు ఆయన. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ భూమి మీదకి రాకమునిపే మనం ఎన్ని రోజులు బ్రతకాలో ఆయనకు తెలుసు. హల్లెలూయా. ఎందుకు భయం చెప్పండి? ఎందుకు భయం మనకి? ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామనికి స్తుతి కలుగును గాక. నీకు ఆయన అర్థం అయ్యేంత వరకే సాతాను గాని ఆటలు, నీకు నీ తండ్రి ఎవరో తెలిసే అంతవరకే సాతాను గాని తోక జాడించడానికి. నీ తండ్రి ఎవరో తెలిసినప్పుడు ఆయన దగ్గరికే వెళ్ళిపోవాలని ఆలోచన ఉంటుంది తెలుసా? ఈ లోకంలో నోడు చస్తవారంటే నేను చావనంటాడు. అదే క్రైస్తవుడైతే ఓకే, ఎందుకో తెలుసా? కన్ను హల్లెలూయా, కన్ను మూస్తే డైరెక్ట్ నా తండ్రి ఒడిలో ఉంటాను. క్రైస్తవుడికి మరణం అనేది ముగింపు కాదు, పునః ప్రారంభం. దట్ ఈస్ దట్ క్రిస్టియన్ లైఫ్. ఇట్స్ అ గ్రేట్ థింగ్, గ్రేట్ఫుల్ లైఫ్ అండి. అదే ఈ లోకంలో సస్తావారంటే నేను చావు బతుకుతానంటాడు. ఆడికేం తెలుసు? హల్లెలూయా. సచ్చిన తర్వాత కూడా మరొక జీవితం ఉందని క్రైస్తవుడికి తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఏమన్నాడు తెలుసా? నేను మరలా రాబోతున్నాను, నేను నిన్ను తీసుకొని పోవడానికి రాబోతున్నాను. ఎందుకు రా ఏడుస్తున్నావు? ఈ లోకంలో శ్రమలు నేను ఏడుస్తున్నావా? అయితే ఎప్పటికీ ఏడవని ఒక రోజు నేను ఇయ్యబోతున్నాను. నీకు బాధ వచ్చిందని ఏడుస్తున్నావా? నేను నీకు నేర్పించడానికి ఆ బాధను అనుమతి ఇచ్చాను. బరువు మోయలేని అనుకున్నావా? నువ్వు ఆ బరువు నా మీద మోయడానికి నీకు ఈ బరువు ఇచ్చాను. సో ప్రతిదీ మన జీవితంలో అనుమతించాడంటే దాని వెనక ఏదో గొప్ప ప్లాన్ ఉంటుంది. దాన్ని అర్థం చేసుకోవాలి అని నీకు పరిశుద్ధాత్ముడు ఎగ్జాంపుల్గా చక్కటి లేఖనంతో మాట్లాడతాడు. ఈ లోపే మనుషులు ఏం చేస్తారో తెలుసా? దాన్ని డైవర్ట్ చేసి పడేసి లోక ఆలోచన వైపు లాక్కొని వెళ్ళిపోతాడు. అందుకే పౌలు హెచ్చరించాడు, బిడ్డా ప్లీజ్ 12:2 రోమపత్రికలో, మీరు లోక మర్యాదకు మీరు తల వంచకండి, మీ మనస్సు మార్చుకోండి. నీ మనస్సును మార్చి నేను బాగు చేసి నీ జీవితాన్ని కట్టి నిలబెట్టేవాడే నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. ఈ ప్రవక్తలందరూ, ఈ భక్తులందరూ ఎందుకు ఇంతగానో ప్రయాసపడ్డారు? ప్రాణం పోతుంది అనగానే ఎందుకు లెక్క చేయాలి చెప్పండి? ప్రవక్తలందరూ ప్రాణం పోతుంది, అపోస్తులను ఒక్కొక్కరిని భయంకరంగా చంపారు. యోహాను వేడి నూనెలో వేశారు. ఇదంతా బబుల్స్ వచ్చి బొగ్గలు వచ్చి మొహమంతా తీసుకెళ్ళి, ఇలా కూడా చావట్లేదు అని తీసుకెళ్ళి పద్మాసు దీపమందుల ఏం చేశారు తెలుసా? వేశారు. పద్మాసు దీపంలో వేస్తే ప్రకటన గ్రంథం అపోస్తలుల పౌలు ద్వారా రాయించాడు. శిష్యులు ఒక్కొక్కరిని ఏంటో తెలుసా? మన భారతదేశానికి స్వార్థ తీసుకొచ్చిన హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ఆ యొక్క అపోస్తలులు కూడా ఏం చేశారు తెలుసా? సెయింట్ థామస్ని, తోమా గారిని చంపేశారండి. తోమను చంపేశారు. ఎలా తెలుసా? శూలాలతో గుచ్చి చంపేశారు. AD 1500 to 2000 వరకు ఏంటో తెలుసా? ఈ 500 years కూడా ఒక్కొక్క దైవజనుని భయంకరంగా చంపేశారు. బాప్తిస్మ సంఘాలు కట్టిన వారిని నీకు ఇస్తాం రా బాప్తిస్మం అని నీళ్ళల్లో ముంచి చంపేశారు. ఈరోజు చూడండి, సేవకురాలను బట్టలు విప్పి నగ్నంగా ప్రదర్శిస్తలేరా? అనేక రాష్ట్రాల్లో, మన దేశంలోనే అనేక ప్రాంతాల్లో బైబిల్ పట్టుకుంటే కూడా తన్ని తరిమేస్తున్నారు. ఎందుకో తెలుసా? దీనిలో సత్యం ఉన్నది. దీన్ని తెలుసుకుంటే వీడి స్వతంత్రుడు అవుతాడు, వీడి సాతాన్ని ఓడిస్తాడు, పాపాన్ని గెలుస్తాడు. సాతానికి తెలుసు. అందుకే బైబిల్ గ్రంథాలను కాల్ చేస్తుంది. ఈరోజు ఎన్నో సంసారాలు పాడేసే వ్యభిచార గృహాలు ఉన్నాయి, పబ్బులు ఉన్నాయి, క్లబ్బులు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. వీటిని ఎందుకు బ్యాన్ చేయట్లేదు? ఎందుకు చర్చిలను కూల్చేస్తున్నారు? ఎందుకు తెలుసా? దీనిలో సత్యం ఉన్నది, దీంట్లో శక్తి ఉన్నది. వీడు దీన్ని పొందుకుంటే వీడు స్వతంత్రుడు అవుతాడు. కాబట్టి ఏ విధము చేతనైనా వీడికి ఇది దొరకద్దని ఏం చేస్తారండి? ఈ చుట్టుపక్క పరిస్థితులన్నీ ఎలా ఉన్నాయి? నీకు ఇంకా అర్థం అవట్లేదా? హల్లెలూయా. ఒకసారి ఆలోచించండి. ఈ లోక మర్యాదకు ఏంటిది? లోకములో ఉన్నట్టుగా ఇలా సేవకులు కూడా తయారైపోతున్నారు, సెలబ్రిటీస్ అయిపోతున్నారు.
ప్రైజ్ ద లార్డ్. ప్రభునామానికి వి ఆర్ నాట్ ఏ సెలబ్రిటీస్, వి ఆర్ ఫాలోయింగ్ టు ద జీసస్. యేసయ్య నేను సెలబ్రిటీ అని చెప్పుకోవాలా, నేను సాత్వికుడు, నేను దీన మనసు కలిగిన వాడని అన్నాడు. నేను దీన మనసు కలిగిన వాడని అన్నాడు. మీరు నా యుద్ధకు నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్నాడు. ఈరోజు డబ్బు లేకపోతే మళ్ళీ ప్రేమించేటోడు ఎవడండి? ఖరీదైన మంచి కాస్ట్లీ బట్టలు లేకపోతే చర్చిలో కూడా రానియరు. ఈ రోజుల్లో ఒక పిచ్చివాడు వస్తే వాడిని తీసి నెట్టేండి రా అంటారు. లేదా ఎన్నోసార్లు నేను చూశాను, ఏ పిచ్చోడు రాకూడదా, ఏ అడుక్కుడు తినోడు మందిరానికి రాకూడదా? అందుకేమన్నాడు తెలుసా? నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షుల గులున్నాయి, మనుష్య కుమారుడు తలవాంచడానికి ఈరోజు స్థలము లేదు. స్థలము లేదండి. రిచ్నెస్ చూస్తున్నారు. డబ్బు ఉంటే ముందు చీరలో కూర్చుని పెడతారు. ఖరీదైన బట్టలు లేకపోతే అక్కడికి వెళ్ళి అవతలికి వెళ్ళి అంటారు. ఇది ఈ రోజుల్లో ఉంది. కానీ ఆయన అలా కాదు. నువ్వు అవతల ఉంటే నీ కోసం వస్తాడు, చెట్టు కింద ఉంటే నీ కోసం వస్తాడు, నువ్వు ఇంట్లో ఏడుస్తుంటే నీ కోసం వస్తాడు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ నీ సేవకుడు. ఒక రోజు రాకపోవచ్చు, నీ స్థాయిని చూడవచ్చు నీ సేవకుడు, కానీ నా యేసయ్య అలాంటి వాడు కాదు. అందరు అన్నారు, గ్రామం వెలివేసింది, ఇచ్చి 5గురితో నీ జీవితాన్ని పంచుకున్నావు, చిచ్చి నీచురాలా అని వెలివేశారు. 6వ వాడు కూడా రహస్యంగా చీకటిగా జరుపుతుంది, చి నన్ను ఎవడు ప్రేమించడికి అనుకుంది. కానీ ఆమెను ప్రేమించి నా యేసయ్య వచ్చాడు. యూదులకు సమరయులంటే అస్సలు పడదు, కానీ అందరి శిష్యులను వెళ్ళమని చెప్పి యేసయ్య ఒక్కడే చిన్న పనుందని చెప్పాడు. అక్కడ ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో మినిస్టర్నో కలెక్టర్నో కలవడానికి రాలేదు, కానీ ఒక నీచురాల్ని, ఒక పాపాత్మురాలనే స్థితిలో ఉన్న ఆ సమరయ స్త్రీ కోసం వచ్చాడు. హల్లెలూయా. అది యేసయ్య అంటే. ఈ లోకంలో వస్తారా? నువ్వు పిలిస్తే వస్తారా? హల్లెలూయా. ఖరీదైన కానుక లేకపోతే నన్ను గులుక్కుంటూ వెళ్ళిపోతారేమో, కానీ ఆయన అలా కాదు. ఆయన అలా కాదు. నేను వస్తా, భోజనం పెడతావా? నేను ఇంట్లో నేను భోజనం చేస్తాను అంటాడు. దట్ ఈజ్ యేసయ్య. హల్లెలూయా. అది యేసయ్య అండి. మనుషులకున్న ఆయనకున్న అంత గొప్పతనం. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద జీసస్. మనుషులు ఏందండి, వారి గొప్పతనాన్ని చెప్పుకొని ఇది థియాలజీ అంటారు. హల్లెలూయా. కానీ ఆయన కాదు, నిన్ను గొప్పవానిగా చేసి ఇది నా ప్రేమ అంటున్నాడు. అది యేసయ్యకు మనుషులకున్న తేడా. ఈరోజు బైబిల్ కాలేజ్కి వెళ్తే ఏమంటారు? నేను అది చేశాను, ఇది చేశాను, ఇది చేశాను కాదు. నా యేసయ్య అన్నాడు తెలుసా? నిన్ను నా బిడ్డగా చేసుకున్నాను. అది యేసయ్య అంటే. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రతిది కూడా హల్లెలూయా. ఒంటరిగా కూర్చున్నప్పుడు నాకు వచ్చే ఆలోచన తెలుసా? స్టడీ చేయాలి, తెలుసుకోవాలి. మనం తెలుసుకున్నప్పుడు ఆయన అదృశ్యమైన లక్షణాలు కనబడతాయి. అబ్బా, నా తండ్రి ఇంత ప్రేమ గలవాడా. హల్లెలూయా. కొన్నిసార్లు వెక్కి వెక్కి ఏడుస్తాను. ఎందుకో తెలుసా? ఆ మాటలు చదువుతుంటే ఎక్కడ కూడా ప్రేమ దొరకదండి. ఒకప్పుడు నేను కూడా ఈ సోషల్ మీడియాలో ఎంబడి బూతులు మాట్లాడుతున్నా, నా అంత గలీజోడు లేదనుకున్నారు. హల్లెలూయా. కానీ ఈరోజు నన్ను ఇష్టపడిన వారు ఎవరు లేరు. అలా మార్చింది ఎవరో తెలుసా? ఆయన. దట్ ఈస్ జీసస్. ఈరోజు నిన్నెందుకు మార్చాడు? నిన్నెందుకు మార్చాడు? నువ్వు యేసయ్యకు అవసరం లేదనుకుంటున్నావా? నువ్వే కావాలి. నా యేసయ్యకు నువ్వే కావాలి. నీ హల్లెలూయా. యేసయ్య అంటే ఒక మతానికి సంబంధించిన వాడు కాదు బిడ్డ. నీ జీవితాన్ని మార్చే నీ తండ్రి ఆయన. హీ ఈజ్ యువర్ ఫాదర్. హల్లెలూయా. అందుకే యోహాను సువార్తలో ఒక అద్భుతమైన మాట అంటాడు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రభునామానికి స్తుతి కలుగును గాక, దేవదేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన చక్కటి మాట అంటే తెలుసా? హల్లెలూయా. ఒక్కసారి ఆ మాట చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. ఆమేన్. ఎంత గొప్ప మాట. హల్లెలూయా. ఏ ఒక్కరినా మీరు నా పిల్లలని చెప్పండి. ఈరోజు దేవతలు ఎంతో మంది ఉన్నారు కదా. నువ్వు నా కొడుకు రా, నువ్వు నా బిడ్డవే అని అంటారా? ఏ చిచ్చి వెళ్ళిపో, నీది కులం ఏంటి, మో కులం ఏంటి, నీ బట్టలు ఏంటి, చిచ్చి అంటారు. హల్లెలూయా. ఒక్కొక్కడైతే ఎంత గిల్టీగా ఫీల్ అవుతాడో తెలుసా? ప్రైజ్ ద లార్డ్. ప్రభునామానికి స్తుతి కలుగును గాక, దేవదేవునికి. కానీ ఆయన అలా కాదు. ఎందరైతే చూడు, ఎంత మాట చెప్పాలా? తన్ను ఎందరు అంగీకరిస్తారో వారందరికీ, అనగా ఆయన నామమందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లగుటకు ఆయన అథారిటీ ఇస్తున్నాడు. నా బిడ్డవు నువ్వు. ఎవరో తెలుసా? నువ్వు నా బిడ్డవు. ఈ లోకము చెప్పగలుగుతుందా? అంత దమ్ముందా ఈ లోకానికి? అంత దమ్ముందా? అలా ఇంటి గడప దాటనియరండి. డబ్బున్నోడు దాటనిస్తాడా మనల్ని? రారా అంటాడా? గెట్ అవుట్ అంటాడు.
హల్లెలూయా. మన దగ్గర చేతులెత్తి మొక్కుకుంటూ దండాలు పెట్టి కాళ్ళు కడుపులో మొక్కిన ఎమ్మెల్యే ఎంపీ కూడా ఒక రోజు గెట్ అవుట్ అంటాడు. కానీ ఆయన కాదు. హల్లెలూయా. నేను ముట్టుకుంటే ఏదో పాపం చేసినట్టు ఫీల్ అవుతాడు. ఈ లోకంలో ఉన్నాడు. వాడి చెత్తతో సమానం అండి. దేవుడికి కులాంతో మతంతో సంబంధం లేదు. నువ్వు కావాలి, నువ్వే కావాలి. హల్లెలూయా. కులము కుళ్ళును పుట్టిస్తుంది, మతం మత్తును కలుగజేస్తుంది. అందుకే కులం పేరుతో మనిషి గుణాన్ని కోల్పోతున్నాడు, మతం పేరుతో మనిషి మానవత్వాన్ని కోల్పోతున్నాడు. హల్లెలూయా. జాతి జాతి అని కొట్టుకుంటూ నీతి లేకుండా బ్రతుకుతున్నారు. ఆ నీతిని తెలియజేయడానికి నా ప్రేమ గల దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. కులము కంటే మనిషి గుణము గొప్పది, మతము కంటే మనిషి మానవత్వం గొప్పది. నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించమన్న నా యేసయ్య మాట గొప్పది. అవునా కదా? ఆలోచించి. నీ కులము నేను బ్రతికిస్తుందా? మంచి గుణం ఉంటే, మంచి గుణం ఉన్నాడు, నువ్వు ఆపదలో ఉంటే సహాయం చేస్తాడు. ఆ టైంకు నీ కులపోడే వచ్చి నీకు రక్తం ఇస్తాడా? నీ కులపోడే వచ్చి నీకు ఆపరేషన్ చేస్తాడా? ఆడదే కులం అడుగుతావా? ఎందుకండి ఈ చెత్త? ఆ జనరేషన్ చావాలి, ఆ జనరేషన్ పోవాలి. అది అజ్ఞానపు దశ నుంచి మనం బయటికి రావాలంటే జ్ఞానము కలిగిన యేసయ్యను కలిగి జీవించాలి. మనుషులమండి మనం. కులాలు మతాలు మనకు ఎందుకండి? మానవత్వాన్ని చూపించి నిన్నుగా ప్రేమించే నీ తండ్రి కావాలి నీకు. హల్లెలూయా. అవునా కదా? ఆ తండ్రే నీకు తెలిస్తే, తండ్రి అర్థమైతే పరాయి స్త్రీని చూస్తే నీ చెల్లె అనుకుంటావు, పరాయి స్త్రీని చూస్తే నీ అక్కే అనుకుంటావు, పెద్ద వయసులో ఉన్న స్త్రీని చూస్తే నా అమ్మే అనుకుంటావు. అప్పుడు ఎందుకండి పాపం జరుగుతుంది? అప్పుడు ఎందుకండి ఆడపిల్లల మీద అత్యాచారాలు జరుగుతాయి? హల్లెలూయా. అప్పుడు ఎందుకండి ఒక చిన్న బిడ్డలో కూడా కామాన్ని వెతికే క్రూరులు లెగుస్తారు? ఆలోచన చేయండి. తండ్రి ప్రేమ నీలో ఉంటే ఎందుకు వస్తుంది? వారు కూడా నా తండ్రి పిల్లలే, మన అక్కలతో మన చెల్లెలతో అలా ఉండగలుగుతామా? చెప్పండి. అందుకే ఈ ప్రపంచమంతా ఆయన ప్రేమ తెలియాలి. మనమందరం ఆయన బిడ్డలమవుతే ఏది మన బిడ్డలం అవ్వకూడదనే కదా సాతానుగాడు ఏం చేస్తాడు? 2 కొరింథీ 4:4 ఏమన్నాడు? ఈ లోక దేవత అనగా మీ మనోనిద్రలు గుడ్డితనం అంట. ఈ లోక దేవతగా చలామణి అవుతున్నా వాడి లోక దేవి దేవతలుగా. ఈ దేవి దేవతలు ఎలా పుట్టుకొచ్చాయి తెలుసా? మహాబబులో నిమ్రోదు కాలం నుంచి సూర్య చంద్ర ఆరాధన మొదలైంది. సో అలా 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 వచ్చేసింది. హల్లెలూయా. ఒక దేశానికి సంబంధించిన వాడు కాదు. ఒక దేశానికి న్యాయం చేస్తే రాజు అవుతాడు, ఒక వర్గానికి న్యాయం చేస్తే నాయకుడు అవుతాడు, ప్రపంచమంతా రక్షిస్తే రక్షకుడు అవుతావు, దేవుడు అవుతాడు. ఇది కూడా అర్థం చేసుకోకపోతే ఎలా అండి? దేశానికి సంబంధించిన వాడు దేవుడా? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభునామానికి స్తుతి కలుగును గాక. ఒక దేశానికే దేవుడు అవుతాడా అండి? భూమండలానికి అంతటికి దేవుడు అవుతాడు. కానీ ఎంత అజ్ఞానం అండి. భారతదేశానికి ఒక దేవుడు, అమెరికాకు ఒక దేవుడు, జపాన్కి ఒక దేవుడు ఉంటాడా? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభునామానికి స్తుతి. మరి దేవుడు అన్నటోడికి పిల్లలు ఎందుకండి? పిల్లలు ఎందుకండి? అవసరమా? వైఫ్స్ అవసరమా? నువ్వే నా బిడ్డ అనాలి కదా. దేవుడికి ఎందుకండి? మనుషుల్లాగా రిలేషన్ అవసరమా? మనుషుల్లాగా సహవాసం అవసరం? మనుషులతోనే సహవాసం కదా. ఇది కూడా మనకు అర్థం కావాలి. దేవుడికి ఎందుకండి చేతుల్లో వెపన్స్ అవసరమా? దేవుడికి ప్రేమ చాలదా? ఆయన కల్లెర చేస్తే ప్రళయాలు రావా? వస్తే లేదా? అంత కెపాసిటీ దేవుడికి ఉండదా? చెప్పండి. హల్లెలూయా. ఆయన ప్రాణం పెట్టుకోవచ్చు, ఆయన ప్రాణం తీసుకోవచ్చు, ఆయన మనిషిని బ్రతికించవచ్చు. మనిషిని క్షమించేవాడు దేవుడు అవుతాడు, శత్రువుని ప్రేమించేవాడు దేవుతాడని. అవకాశం వచ్చిందని నరికేసేవాడు దేవుడు ఎలా అవుతాడండి? ఈరోజు మనము శత్రువుని చూసి చంపేస్తాం, దేవుడు కూడా అలా చంపేస్తే దేవునికి మనిషికి ఎలా తేడా ఉంటుంది? ఈరోజు సాతాను గారిని ఎందుకంత ఫ్రీడమ్ ఇచ్చాడో తెలుసా? హల్లెలూయా. ఈరోజు లోకంలో ఇష్టానుసారంగా జీవిస్తున్నా ఎందుకండి క్రైస్తవులు ఈరోజు మనకు లేవా? ఉప్పు కారాలు తినట్లేదా? మనకు రోషం లేదా? మనకు రోషాలు ఉన్నాయి లేవా? ఉప్పు కారాలు తింటున్నావా లేదా? మనకు చదువులు ఉందా లేదా? అందరికంటే గొప్ప జ్ఞానం దేవుడు ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. మరి ఎందుకండి మన అమ్మ తిడితే, అక్క తిడితే, అని తిడితే ఎందుకు సైలెంట్ ఉండడం తెలుసా? ఆయన చెప్పాడు ప్రేమించుమని, అంతే. హల్లెలూయా. అందుకేమంటాం తెలుసా? ప్రేమిస్తున్నాం, క్షమిస్తున్నాం. ఇది మనలో ఉన్న బ్యూటీ. ఏదో చాతగానితనం కాదు, కానీ నా తండ్రి నాతో చెప్పాడు, నేను మా డాడీని సంతోషపెట్టాలంటే నేను మౌనంగా ఉండాలి. దట్స్ ఆల్. అది క్రైస్తవుడు అంటే. ఆవేశపరుడు కాదు క్రైస్తవుడు అంటే. ఆలోచనతో దైవ చిత్తాన్ని నెరవేర్చేవాడు. అందుకేమన్నాడు తెలుసా? ఎందరో ఆయన అంగీకరించినోడే ఎలా ఉంటాడు తెలుసా? ఆయన ప్రేమ చూపిస్తాడు. ఏదో నామకార్థానికి పెళ్లి బాప్తిజం తీసుకొని ఏదో టైం పాసులు చేసేవాడికి ఏం తెలుస్తుందండి? యేసయ్య అంటే ఏం తెలుస్తుంది చెప్పండి? ఏదో మందిరానికి ఎందుకు వచ్చావంటే నాకు నచ్చిన అమ్మాయి వచ్చింది కాబట్టి వచ్చాను అంటాడు ఈ రోజుల్లో. అవునా కదా?
నాకు నచ్చిన అమ్మాయి వచ్చిందైతే నేను వచ్చాను అంటాడు. నిజంగా నువ్వు యేసయ్య కోసం వస్తే హల్లెలూయా, ఆ అనుభవమే వేరే లెవెల్ ఉంటుంది తెలుసా, వేరే లెవెల్ ఉంటుంది. నీకు అక్కడ ఎవరు కనబడరు, నువ్వు ఆరాధిస్తున్న యేసయ్య మాత్రమే కనబడుతుంది. అసలు నీ నోరు పనిచేయదు, నీ కళ్ళలో నీళ్ళు కారుతూనే ఉంటుంది. అంత ప్రేమ అండి. ఆయన నీకు అర్థమైతే సమస్త అపార్థాలు తొలగిపోతాయి. ఆయన అర్థమైతే నీకు శత్రువు అనేవాడు ఉండడు, నిన్ను శత్రువు అనేవాడు కూడా నిన్ను ప్రేమించేయగలుగుతాడు. అది యేసయ్య అంటే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే ఎందరూ ఆయన నామం అంగీకరించి ఆయన విశ్వాసం ఉంచుతారో ఆయన బిడ్డలకు ఒక అధికారాన్ని ఇస్తారట. హల్లెలూయా. మరొక మాట అంటాడు, ఎందరైతే ఆత్మచేతని పడతారో నాయన తండ్రి అని పిలువ అన్నాడు. డాడీ నాకు ఇది కావాలని నువ్వు అడుగు ధైర్యంగా. ఎలా అడుగుతావో తెలుసా, నువ్వు ఆయన యందు ఉండాలి. ఆయన యొక్క మాటల ప్రకారంగా ప్రేమతో, సాత్వికమైన మనసుతో, హల్లెలూయా, మంచి ఆలోచనతో యేసయ్యనే కలిగి జీవించాలి. పౌలు ఏమన్నాడు తెలుసా, బ్రతికేది నేను కాదు, నాలో యేసయ్య బ్రతుకుతున్నాడు. అలా అది క్రైస్తవుడు అంటే. ఏదో ఒక సబ్జెక్ట్ చెప్పుకున్నామా వెళ్ళిపోయినాం కాదు. ఈ సబ్జెక్ట్లో ఉన్న యేసయ్యను ఇక్కడ చేర్చుకొని ఈ బ్రతుకుని ఎలా మార్చుకొని నీ ప్రవర్తన అనేకులకు స్వార్థగా నీ తండ్రి ఇష్టపడే బిడ్డగా మారినప్పుడు యు ఆర్ రియల్ క్రిస్టియన్. అది దేవుడు కోరుకునేది. తెల్ల బట్టలు వేసుకోవడం కాదండి, తెల్ల బట్టలు వేసుకోవడం కాదు, నీతి వస్త్రములను ధరించుకోవాలి, రక్షణ వస్త్రములను కాపాడుకోవాలి. ఇది క్రైస్తవుడికి కావలసిన గొప్ప స్థితి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామానికి స్తుతి కలుగునుగాక. ఉందా ఈరోజు యు హావ్ దిస్ ఎక్స్పీరియన్స్ ఇన్ యువర్ లైఫ్? డిడ్ యు హావ్ ఎక్స్పీరియన్స్ దిస్ లైఫ్? నీకుందా ఈరోజు అనుభవం? నీతోనే మాట్లాడుతున్నాడు, ఉందా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏమన్నాడు తెలుసా, అసలు వాక్యం అర్థమవుతే హల్లెలూయా ఎంత గొప్పగా ఉంటుందో తెలుసా. ఈ భూమి మీద నువ్వు ఎవరిని పిలవవు, అసలు ఎవరిని పిలవాల్సిన అవసరం లేదు. బయాలజికల్గా మనల్ని కన్న తండ్రే తండ్రి, మనల్ని పుట్టించినవాడు. హల్లెలూయా, అమ్మ నాన్న, ఆయన నాన్న. తర్వాత నువ్వు భూమి మీద ఎవరిని నాన్న అని పిలువవు, ఆయన్నే పిలుస్తావు. ఈ భూమి మీద ఎవరిని డాడీ అన్న మమ్మీ అన్న ఏం చేయరు. ఓకే బిడ్డ అంటారు, ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుని వెళ్ళిపోతారు. ఆయన నాన్న అని పిలిస్తే అట్లా ఉండదు, రేంజ్ వేరే ఉంటుంది. ఎందుకంటే నీ నాన్న ఎవరో తెలుసా? హల్లెలూయా, నీ నాన్న ఎవరో తెలుసా? ఎలోహింలకు ఎలోహిం, రాజులకు రాజు. నిన్ను కూడా అలాగే వస్తాడు. హల్లెలూయా, రాజు కొడుకు రాజు అవ్వాలి కానీ హల్లెలూయా రాజు కొడుకు పతనం అవుతాడా చెప్పండి? హల్లెలూయా, రాజు కొడుకు ఏమవ్వాలి? రాజు అవ్వాలి. తండ్రి ఎలా ఉంటే కుమారుడు అలా ఉండాలి. తండ్రి ఎంత అద్భుతంగా ఉంటే కుమారుడు కూడా. ఇప్పుడు కుమారుని చూసి ఆశ్చర్యపడితే తండ్రికి మహిమ రాదా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక, దేవదేవునికి స్తోత్రం కలుగునుగాక. కానీ ఈరోజు మనం ఏ విధంగా ఉంటున్నాం, ఎలాంటి పరిస్థితుల్లో ఉంటున్నాం, ఎలాంటి అజ్ఞానంతో ఉంటున్నాం ఒకసారి ఆలోచించండి. మనం జ్ఞానముతో ఉన్నామా, అజ్ఞానముతో ఉన్నామా? ఆలోచించండి. మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. మన నాన్నని పిలవడానికి అధికారాన్ని ఇచ్చాడు, కానీ నువ్వేం చేస్తావు? ఎవరినో నాన్న అంటే వాళ్ళు ఎందుకు చేస్తారండి? నువ్వు నాన్నని పిలిచాను మమ్మీ అని మీద మీద పడి ముద్దులు పెట్టినా కానీ అక్కడికే చిచ్చి అంటారు. ఎవరి కడుపున పుట్టిన వాళ్ళకే ఇష్టపడతారు. నువ్వెందుకు ఇష్టపడతారు చెప్పండి? నిన్ను ఇష్టపడతారా? ఆయన రక్తంతో నిన్ను కన్నాడు కాబట్టి, నీకోసం ప్రాణం పెట్టాడు కాబట్టి, నువ్వు అంటే పిచ్చి ప్రేమ ఆయనకి. నువ్వు నాన్న అని పిలువు, గోజాడు, లవ్ యూ డాడీ అని ముద్దు పెట్టు, నేను హత్తుకొని ప్రేమిస్తావు. నువ్వు నా కొడుకురా, నువ్వు నా బిడ్డవని మురిసిపోతాడు. వేరే వాళ్ళు ఎందుకు మురిసిపోతారండి? నువ్వు నాన్న అన్న మమ్మీ అన్న ఏడిచిన పండ షాకిరి చేసిన అవసరానికి వాడుకుంటూ పక్కన పెట్టేస్తారు. ఇది మనిషి నైజం అది. కానీ ఆయన అలా కాదండి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఎప్పుడు పిలుస్తావని హీఈస్ వెయిటింగ్ ఫర్. నీ కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు, నా కోసం ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా. ఏ రోజు నువ్వు పిలుస్తావని. అందుకే నువ్వు దేని గురించి చింతించకు, కానీ నువ్వు ఆయన రాజ్యమును, నీతిని వెతుకు. నేను నీకేమి ఇస్తాను తెలుసా? ఈ భూమి మీద ప్రతిదీ నేను నీకు అనుగ్రహిస్తాను. ఇప్పుడు నీకు జన్మనిచ్చింది, ఇంతవరకు ఇంత జీవితాన్ని ఇచ్చిన, ఈ ప్రాణం ఇచ్చింది, ఈ ప్రాణానికి ఏం కావాలో ఇవ్వలేడా చెప్పండి? ఆయుష్ ఇచ్చిన వాడు నీకు అన్నీ ఇస్తాడా లేదా? హల్లెలూయా, అన్నీ ఇస్తాడు, ఏది కాదనడు. కానీ నువ్వేం చేస్తున్నావు? హల్లెలూయా, నువ్వేం చేస్తున్నావు చెప్పండి?
ఆయన ఏమి ఇవ్వనట్టుగా ఫీల్ అవుతున్నావు, నీకు తెలీదు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడు అడుగుతావా నీకోసం నీ తండ్రి ఎదురు చూస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రభునామానికి స్తుతి కలుగునుగాక, దేవదేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ భూమి దానికోసం మనం వెతకొద్దండి. అందుకే ఒక చోట చక్కటి మాట ఉంటుంది, మీరు నన్ను నాన్న అని పిలవండి. మనందరికీ తండ్రి ఒక్కడే, ఆయనే దేవుడు. కానీ మనం ఏం చేస్తున్నాం? బయోలాజికల్గా మనకు జన్మనిచ్చిన తండ్రి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ నిన్ను సృష్టించిన వాడు ఆయన దగ్గర మొర్రపెట్టు, ఆయన దగ్గర అడుగు, గోజాడు. నీకెందుకు ఇవ్వడు? నీకు ఇవ్వకపోతే ఎవరికి ఇస్తాడు? నువ్వు అడగకముందు నీకోసం ప్రాణం పెట్టి రక్షించిన వాడు నువ్వు అడిగితే కాదంటాడా? ఈ లోకంలో చెడ్డ తండ్రుల పిల్లలు ఏది అడుగుతుంది ఇస్తే ఆ పరమ తండ్రి అండి నువ్వు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే గొప్పది ఇస్తాడు ఆయన. నువ్వు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అద్భుతమైనది ఇస్తాడు, గొప్పది ఇస్తాడు. హల్లెలూయా. ఇస్తాడా లేదా చెప్పండి, డౌట్ ఎందుకు? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇస్తాడా లేదా? ఖచ్చితంగా ఇస్తాడు. అయితే నీ తండ్రికి నువ్వు బిడ్డగా ఉన్నావా? నీ తండ్రికి నువ్వు కుమారుడిగా ఉన్నావా? అయితే ఎలా నువ్వు బిడ్డ అవుతావు తెలుసా? ఒక మాట చదువుదామా రండి, నేను చదువుతాను. హల్లెలూయా. మత్తయి సువార్త 5వ అధ్యాయము 43వ వచనం చదువుతాను చూడండి. నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఉందా ఈరోజు ఈ అనుభవం? ఉందా? నీతోనే మాట్లాడుతున్నాడు. మీరు మీ పరలోకపు తండ్రికి బిడ్డలై ఉంటున్నట్లు, కుమారులై ఉన్నట్లు మీరు ఎలా ఉండాలి? మీ శత్రువుల నిమిత్తం ప్రార్థన చేయండి. వాడు సావాలని కోరుకుంటే తప్ప ప్రార్థన చేయం. అవునా కదా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వాడు బండి మీద పోతుంటే యాక్సిడెంట్ అవుతలేదు అంటారు. హల్లెలూయా. తిడతారు, ఎన్నో అంటారు. కానీ అలా అనకూడదు. శత్రువు రక్షణ నిమిత్తం ప్రార్థన చేయండి. అది ఆయన బిడ్డలు చేసేది. హల్లెలూయా. ఆయనకి ఏమన్నాడు? మీరు మీ తండ్రికి కుమారులు, మీ శత్రువులను కూడా మీరు ఏం చేయాలి? ప్రేమించే మనసు. అది నా యేసయ్య. అది ఏదో వాక్యం వినేసి వెళ్ళిపోవడం కాదు, శత్రువును కూడా ప్రేమించే మనసు కలిగి ఉండడం. యేసయ్యను కలిగి ఉండడం అంటే, యేసయ్యను నమ్ముకోవడం అంటే ఏదో హల్లెలూయా బట్టలు మార్చుకుంటే ఈజీ కాదు. బ్రతుకు మార్చుకోవడం అంటే నీ బుద్ధి మారాలి, మనసు మారాలి. నీలోకి యేసయ్య వచ్చినప్పుడు బిడ్డ, అది దట్ ఈస్ రియల్ క్రిస్టియన్. దట్ ఈస్ హ్యాపీనెస్ ఫ్రమ్ టు యువర్ గాడ్. నీ తండ్రి, నీ దేవుడు ఎప్పుడు సంతోషం తెలుసా? నీ ద్వారా ఆయనకి ఎప్పుడు సంతోషం వస్తే ఆయన మాటను విన్నప్పుడే. మరి ఈరోజు హల్లెలూయా, ఈరోజు ఎందరండి యథార్థంగా చెప్పండి, మనం ఎందరం దేవుని మాట వింటున్నాం? యథార్థంగా ఎందరం దేవుని మాటలు వినగలుగుతున్నాం? ఎందరండి దేవా నువ్వు ఏం చెప్పి నేను విన్నానయ్యా, నేను నిజంగా నీ వాక్యం నెరవేర్చాను అన్నవారు ఉన్నారా? ఎవరి స్వార్థం కోసం వాళ్ళు దేవుని వాడుకొని పక్కన పెట్టిన వారు ఉన్నారా? చెప్పండి. హల్లెలూయా. చెప్పండి. మీతోనే మాట్లాడదు, ఎవరితోనూ కాదు. హల్లెలూయా. మన స్వార్థం కోసం నాకు ఇది కావాలి, అది కావాలి, అది కావాలి, ఇంత పెద్ద సూపర్ మార్కెట్ లిస్టు చదువుతాం. నీ తండ్రి నీకేం అవసరమో తెలియదా? తెలుసు. అయితే నువ్వు ఆయన బిడ్డగా ఉన్నప్పుడు కదా ఈ రేంజ్ నెరవేరుస్తాడు. నీ కోరికలేమో ఆకాశాన్ని అంటుతున్నాయి, ఆయనకు నీకున్న బంధమేమో హల్లెలూయా ఒక అరసెకండ్లో కూడా ముగిసిపోతుందండి. ఇది మన భక్తి, మన విశ్వాసం. అవసరానికేమో దేవుడు, తర్వాత నువ్వు ఎవరయ్యా? అవసరమైతే యేసయ్యా యేసయ్యా యేసయ్యా, తర్వాత నువ్వు ఎవరయ్యా ఎవరయ్యా ఎవరయ్యా. ఇదే కదా మన భక్తి. మందిరంలో ఉన్నప్పుడేమో భక్తి పరులం, బయటికి వెళ్తేనేమో మనకంటే ఇంకా తోపులు హీరోలు ఎవరు లేరు అనుకున్నావు అనుకో, జాగ్రత్త. నువ్వు దేవుని బిడ్డలాగా ఉంటేనే నువ్వు క్రైస్తవుడివి. ఆ మందిరంలో ఒకలా ఉండాలి, బయటికి వెళ్ళిన తర్వాత ఇంకొకలా ఉండాలంటే చిల్లర వేషాలు వేసేటోడు దేవుని బిడ్డ ఎందుకు అవుతాడు చెప్పండి? రాజు కొడుకు రాజులా ఉంటాడు, రాజు కూతురు రాణిలా ఉంటుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నీ స్థాయి వేరు, నీ స్థానం వేరు, నీ విలువ వేరు. నువ్వే విలువను తీసుకుంటున్నావు. నువ్వు అన్యజనులతో నువ్వు ఇష్టానుసారంగా జీవించి నీ విలువ నువ్వు పోగొట్టుకుంటున్నావు. నీకు విలువనిచ్చిన నువ్వు యేసయ్యను కలిగి ఉంటే నీకు విలువ ఇవ్వని వాడు ఎవడు? నిన్ను ప్రేమించని వాడు ఎవడు? విలువ లేని వారి దగ్గరికి వెళుతూ నీ విలువ నువ్వు తీసుకుంటున్నావు. ప్రేమించని వారి దగ్గరికి వెళ్ళి నన్ను ప్రేమించవని అడుక్కొని నువ్వు చీప్ అయిపోతున్నావు. క్యారెక్టర్ లేని దానం అయిపోతున్నావు. దట్ ఈస్ యువర్ మిస్టేక్. నీ కోసం నువ్వు నీలో యేసయ్య అంటే నిన్ను ప్రేమించిన వాడు ఎవరుంటారు చెప్పండి?
మనలో యేసయ్య ఉంటే మనల్ని ప్రేమించిన వాడు, మనల్ని మిస్ చేసుకున్నవారు ఏడుస్తారండి. హల్లెలూయా. అందుకేనంటే తెలుసా, మీరు శత్రువులను క్షమించండి, శత్రువులను ప్రేమించండి. మీ తండ్రికి మీరు కుమారులు ఉన్నట్లు మీరు ఇలాగ చేయండి. మనం ఎంతమంది అండి శత్రువుల కోసం ప్రేమించి క్షమించడం అంటే మనం పొరుగు సంఘం అంటేనే మనకు నచ్చది. అవసరమైతే మీరు అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు అంటారు. అది క్రైస్తవుడు అయినా సరే మనకి ఇదే మార్పు రాకపోతే మన బతుకు ఎలా మార్పు వస్తుంది చెప్పండి, చెప్పండి. హల్లెలూయా. మనం పొరుగు సంఘాన్ని శత్రువులాగా ఫీల్ అయిపోతాం. అరే మన అందరికీ శత్రువు సాతాను రా బాబు అని దేవుని వాక్యం చెప్పింది. మీ అందరికీ శత్రువు ఒక్కడే సాతాను. కానీ మనుషులు శత్రువులు అయిపోతున్నారు ఈరోజు. మనుషులు, మనం అందరం మిత్రులమండి, తండ్రి పిల్లలమండి. మనందరిలో దేవుని ప్రేమ ఉంటే మనకి ఎందుకు వ్యతిరేకతలు ఉంటాయి? ఈ జ్ఞానము, దేవుని వాక్యం, ఈ సత్యం అర్థమైతే మనం అందరమైన బిడ్డలము, మనం సహోదరుని ఐక్యత అంటే సాతాను ఓడిపోతాడు. మనకు ఐక్యత ఏడు ఉంది? మనల్ని చెల్లాచెదరు చేసేసి వాడు ఉర్రుగుతూ లూగుతున్నాడు ఈరోజు. కులాల పేరిట, మతాల పేరిట విడగొడుతున్నాడు, సంఘాల పేరిట, డినామినేషన్ పేరిట విడగొడుతున్నాడు. సత్యము తెలియకుండా కనుమరుగైపోతుంది ఈరోజు. జీవితాలు రొడ్డున పడుతున్నాయి ఈరోజు. సీనియారిటీ పెరిగింది, సిన్సియారిటీ లేదు ఈరోజు. మన భక్తి, అభిమానులు సంపాదించుకునే వారికి వెళ్ళిపోయింది. ఆత్మల భారం తగ్గిపోయింది ఈ రోజుల్లో. ఈరోజు మనలో ఎంత మార్పు వచ్చింది చూడండి. ఇది సాఫ్ట్వేర్ యుగం, టెక్నాలజీ పెరిగింది. మనుషులు కూడా ఏంటో తెలుసా, ఒకప్పుడు దేవుని కోసం పరిగెట్టాడు, దేవుని మాటల కోసం పరిగెట్టాడు. ఇప్పుడు అలా కాదు, నాకు ఇష్టమైన వారు ఉంటే నేను వెళ్తానంటున్నారు. ఎంత భయంకరమైన పరిస్థితి అండి ఈరోజు. పొరుగు సంఘాన్ని ప్రేమించలేని వాడవు నువ్వు దేవుని ఎలా ప్రేమిస్తావు? నీ పొరుగు వాడిని ప్రేమించలేని నువ్వు దేవుని ప్రేమించినట్ట కాదు. మీరు మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీరు శత్రువులను ప్రేమించమంటే ఈరోజు మీ శత్రువు పొరుగు సంఘం అన్నట్టుగా ఫీల్ అయిపోతున్నారు. డినామినేషన్స్, మీరు ఆ డినామినేషన్ అండి. ఎవరు చెప్పారండి మీకు? అసలు ఎవరు చెప్పారు? ఏ బైబుల్ ఎక్కడైనా ఉందా? అందుకే పౌలు ఎందుకు సీరియస్ అయ్యాడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఒకడు వచ్చి నేను మా పాస్టర్ పౌలు గొప్పడు అంటున్నాడు, మరొకడు వచ్చి మా అపోల్లో గొప్పడు అంటున్నాడు, మరొకరు వచ్చి మా కేఫా గొప్పడు అనుకొని కొట్లాడుతున్నారు. ఈ రోజు కూడా చిల్లరగా తయారైపోతుంది. కొరింథీ సంఘంలో ఉన్నట్టుగా నేటి సంఘాలు తయారైపోతున్నాయి. అందుకే పౌలు హెచ్చరించారు, ఈ లోక మర్యాదకు మీరు తల వంచకండి, దాని ప్రకారంగా మీరు ఉండకండి. ఈ చివరి దినాల్లో మందిరాలు పబ్బులైపోతున్నాయి. దేవుని మహిమ లేదు, దేవుని మహిమకు దూరం అయిపోతున్నారు ఈరోజు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. స్వార్థంతో కూడిన మనుషుల మధ్య ఈరోజు పరిగెడుతున్నావు. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. నువ్వు విడవబడితే నువ్వు చేసిన భక్తి వృధా. ఈరోజు శత్రువును కూడా ప్రేమించాలి. ఈరోజు మనకు సిద్ధాంతపరంగా భేదాలు కానీ వాక్య ప్రకారంగా మనం అందరం ఒకటే. సత్యము నీకు అర్థమైందంటే నువ్వు స్వతంత్రం అవుతావు, అందరినీ ప్రేమిస్తావు, అందరినీ క్షమిస్తావు. నువ్వు ఆయన బిడ్డగా ధైర్యంగా ఉంటావు. నీతిమంతులు ఎలా ఉంటారట? గర్జించు సింహం వలె ఉంటారట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనం ఎవరికి బానిసలం కాదు, మనం వారసులం. గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. ఎవరు బ్యాగులు మోసే పరిస్థితి మనకు లా ఈరోజు. హల్లెలూయా. ఈరోజు మనం ఒక దగ్గర పని చేస్తామంటే దానికి జీతం తీసుకుంటున్నాం. వీఆర్ డ్యూటీ. మనం ఏం చేస్తున్నాం? జాబ్ చేస్తున్నాం. మనం వట్టి చాకరి చేయట్లేదు. హల్లెలూయా. బానిసని ఎవరు అంటారు తెలుసా? ఏది మనకి ఇవ్వకుండా, ఏ జీతం ఇవ్వకుండా, చేసిన పనికి ఏది ఇవ్వకుండా మనల్ని వట్టిగా చేయించుకునే దాన్ని ఎవరో తెలుసా? బానిస. మనము తగిన జీతం తీసుకుంటే మనం డ్యూటీ, మనం జాబ్ చేస్తున్నాం. సిస్టమ్ సాఫ్ట్వేర్ అయినా కానీ వాడు ఒక పని చేస్తేనే, వంట చేయడం అన్నా ఒక పనే, ఒక డ్యూటీ. అది ఎప్పుడు తక్కువ ఫీల్ అవ్వకూడదు. ఎప్పుడు కూడా మనం చేసే పనిలో మనం గొప్పగా ఉండాలి. అర్థమైందా? మనం ఒకరి దగ్గర అన్యాయంగా వట్టిగా అడగట్లేదు కదా. మనం పని చేస్తున్నాం, తగిన జీతాన్ని తీసుకున్నాం. హల్లెలూయా. వి ఆర్ ప్రౌడ్ ఆఫ్, మనం చేసే పని బట్టి ప్రౌడ్గా ఉండాలి. హల్లెలూయా. మనం స్లేవ్స్ కాదు, మనం బానిసలం కాదు, మనం వారసులం. హల్లెలూయా. కష్టపడే సత్తా ఆయన ఇచ్చాడు, కష్టపడుతున్నాం. ఈరోజు కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. అవునా కదా? మనం ఫ్రీగా వచ్చి తీసుకున్నా. హల్లెలూయా. వెట్టి చాకరీ చేయించుకునే వాళ్ళ దగ్గర లేం కదా. మనం బానిసలం కాదండి. మనం యేసయ్యను మోయాలి, దేవుణ్ణి మోసుకోవాలి, దేవుని వాక్యాన్ని మోయాలి. మనం బ్యాగులు మోస్తున్నాం, ఏం ప్రయోజనం దాని ద్వారా? నువ్వు ఈ బ్యాగులు మోస్తే ఈ భుజాలు ఉంటాయా? ఒక రోజు మట్టిలోకి వెళ్ళిపోతుంది. కానీ నువ్వు యేసయ్యను మోస్తే నీ ఆత్మ మాత్రం పరలోకానికి చేరుతుంది. అర్థమైందా? హల్లెలూయా. నువ్వు అలా ఉండాలి. ఆయన బిడ్డ అంటే అంత పౌరుషంగా ఉండాలి. ఎవరు నువ్వు నా డాడీ, నా డాడీ అని? ఎవరండి డాడీ? ఎవరండి మమ్మీ? వాళ్ళ పిల్లల్లాగా నేను చూడమని చెప్పు ఒకసారి. వాళ్ళ పిల్లకి ఇచ్చి నింపడం నీకు అని చెప్పు. ఏమవుతుంది? విత్ ఇన్ సెకండ్లో వాళ్ళ పిల్లల్ని బట్టలు ముట్టుకుంటే చచ్చిపోతారు. ఇక అవునా కదా? ఉండదండి. పైన ప్రేమే. ఎంత మమ్మీ, ఎంత డాడీ అన్నా కానీ పైన ప్రేమే. కానీ నా యేసు అలా కాదు.
నిన్ను హత్తుకొని ముద్దు పెట్టుకొని లవ్ యూ రా అంటాడు ఆయన. హల్లెలూయా. నువ్వు ఏంటో, నీ బట్టలు ఏంటో, నీ దగ్గర డబ్బు ఉందా, హోదా ఉందో, మంచి ఖరీదైన వస్తుంది, నో బిడ్డ, నువ్వు నా బిడ్డవు. రక్తము పంచుకుంటే తెలుస్తుంది. ఈరోజు అమ్మ పేగు తెంచుకొని బయటకు వచ్చింది అంటే అమ్మకు అంత ఆప్యాయత ఉంటుంది కదా. నీకోసం ఆయన ఆ సమస్తం భరించి సహించి రక్తము కార్చడు కాబట్టి నువ్వు అంటే అంత పిచ్చి ప్రేమ ఆయనకి. అందుకే 2:13 అంటాడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో, మునుపు మీరు దూరస్తులు కానీ నా రక్తము ద్వారా మీరు సమీపముగా ఉన్నారు. అది రక్తం పంచినోడికి తెలుస్తుంది, రక్తం పంచుకొని పుట్టిన వాళ్ళకి తెలుస్తుంది బిడ్డలు అంటే ఎంత ప్రేమ. ఎవరో ముఖం తెలియని డాడీ అంటే ఏం తెలుస్తుందండి? హల్లెలూయా. ఆ బాధ అనుభవించి తన రక్తం అయితే తెలుస్తుంది. అందుకే తన రక్తము నీకు దారపోస్తా నా యేసయ్యకు తెలుసు నువ్వు అంటే ఎంత ఇష్టమో, నువ్వు అంటే ఎంత ఇంపార్టెంట్ ఆయనకి. ఈ భూమి మీద నువ్వు ఎవరికి తెలుసు అండి? నువ్వు నాన్న అనుకున్నా, నువ్వు ఏడిసినా నీతో బండి సాకిరి చేస్తాడు, అవసరం అయితే వెళ్ళిపో అంటాడు. అంతే అంతే అండి. ఎవరండి? రక్తం పంచినప్పుడు తెలుస్తుంది, కడుపు తెంచుకొని పుట్టినప్పుడు తెలుస్తుంది అమ్మకు బిడ్డ ఎంత అటాచ్మెంట్ ఉంటుంది అనేది. హల్లెలూయా. రక్తం కార్చాడు కాబట్టే కదా నువ్వు అంటే అంత పిచ్చి ఆయనకి. ఆయన అందరిలాగా ఏదో ఓకే 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 బిడ్డ, ఓకే బిడ్డ లవ్ యూ అని ఏదో పైపైన ఇలా ఫ్లయింగ్ కిసెస్ వెళ్ళిపోయేవాడు కాదు ఆయన. నీ దగ్గరికి వచ్చి నిన్ను పట్టుకొని రబా నా షందల రదియాల నేను ముద్దు పెట్టుకొని కౌగులించుకొని, లవ్ యూ బిడ్డ, నువ్వు నా బిడ్డవు, నువ్వు నా వారసురాలు, నువ్వు నా బిడ్డవురా అని. గొప్ప ప్రేమ అండి నా యేసయ్య. ఈ లోక ప్రేమ ఒక్కసారి నిన్ను అలా ఉండమని ఊరుకుంటుందా? రేపు తెల్లారే భార్య భర్త మధ్య పెద్ద రచ్చ అవుతుంది. నీకు పుట్టిన పిల్ల ఎవరికో పుట్టింది, వాళ్ళు నీ బిడ్డలు ఎలా అవుతారు అంటారు. ఎంతగా తెలిసిన వాళ్ళు కూడా అంటారు, లేదా ఖచ్చితంగా అంటారండి. ఎందుకు ప్రేమిస్తారు నేను చెప్పండి? ఎవరో నిన్నెందుకు ప్రేమిస్తారు? ఎవరి స్వార్థం వాళ్ళది. మనుషులందరూ స్వార్థం అని వాక్యం చెప్పింది. హల్లెలూయా. మనుషులం కాదు నమ్మాల్సింది, దేవుని వాక్యాన్ని. నాకు ఈ వాక్యం ఎప్పుడైతే చదివానో నాకు ప్రతిదీ అర్థమైంది. అప్పటి వరకు అందరి మీద ఆధారపడ్డాను, అందరిని అభిమానించాను. కానీ ఒకటి, నేను యేసయ్యను ప్రేమిస్తే అందరు మనల్ని అభిమానిస్తారని తెలుసుకున్నా. నిజం అండి. హల్లెలూయా. ఆయన నీలో ఉంటే నీకు విలువ, నీ స్థాయి పెరుగుతుంది. అందుకే ఆయన నీ తండ్రి, ఆయన పరాయివాడు కాదు. కానీ నువ్వు ఆయన ఈరోజు నీ జీవితంలోకి ఆహ్వానిస్తే, ఈరోజు ఆయన బిడ్డగా ఉంటుంటే లోకాన్ని విడిచిపెట్టు, పాపాన్ని విడిచిపెట్టు, ఆయన బిడ్డగా ఉండాలి. శత్రువుని ప్రేమించు ప్రార్థన జీవితాన్ని గడు బిడ్డ ఈరోజు నీ దగ్గర ఇస్తాడు. నువ్వు ఆయన సత్యాన్ని విని, ఆయన మాటలు విని దాన్ని నెరవేర్చు. నీ తండ్రి, మనం నమ్మిన తండ్రి, ఆయన సంతోషపడతాడు. ఆయన సంతోషంగా ఉంటే నీ హృదయ వాంఛలు తీర్చబడతాయి, నీ ఆశలు నెరవేర్చబడతాయి, నీ కోరిక సిద్ధింపజేసి యావత్తు నీ ఆలోచన సఫలపరుస్తాడు. కాబట్టి ఇంకెందుకు ఆలస్యం? ఈరోజు నీతోనే మాట్లాడిన ఆ యేసయ్య ప్రేమను గుర్తించు. మనసారా ఈరోజు ఆయన పాదాల చెంత పశ్చాత్తాపంతో కన్నీరు కారువు. నీ పాపాన్ని విడిచిపెట్టుకో, ప్రభువును చేర్చుకో, నీ బ్రతుకును మార్చుకో. తప్పక నీ జీవితంలో తన మహిమార్థమైన కార్యం చేసి తన బిడ్డగా ఉన్నతమైన స్థాయిలో నిన్ను నన్ను మనందరిని నిలబెట్టుకొనుగాక. దేవుడి మాటలు ప్రతి వెనుకలో దీవించి ఆశీర్వదించి ఫలింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించి ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించి ప్రార్థన. స్తోత్రం తండ్రి, నీకు స్తోత్రాలు. సర్వశక్తి గల దేవానికి స్తోత్రాలు.